నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసురాజా, మీ ఘనమైన నామమునకు వందనములు ప్రభా. వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడి సంరక్షించి దేవా సజీవు లెక్కలో ఉంచి ప్రభా, ఈ పరిశుద్ధ ఆదివారమున నీ సన్నిధిలో చేరి నిన్ను ప్రార్థించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు దేవా మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయం బట్టి, ఇటు శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మీ నామాన్ని హెచ్చిస్తున్నాను తండ్రి. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. అవును ప్రభా, ఎంతోమంది గొప్పవారు, గనులైన వారు, పేరుగాంచిన వారు ఈ దినమున మా మధ్య లేరు. మా పట్ల అయితే మీరు ఇంకా మీ కృప చూపుతున్నారు, ఇంకా మీ ప్రేమ చూపిస్తున్నారు ప్రభా. కేవలం నీ కృప చొప్పునే, నీ ప్రేమ చొప్పునే ప్రభా మేము ఇంకను సజీవ లెక్కలో ఉండి ప్రభా నేను ప్రార్థించేటువంటి కృప, నేను ప్రభా అని పిలిచేటువంటి గొప్ప ధన్యత మా అందరికీ మీరు అనుగ్రహించిన విధానమును బట్టి ప్రభా నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఉదయకాలంలో జరిగినటువంటి ఆరాధనలో మీరు మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. అయా తండ్రి, ఈ యొక్క సాయంకాల ఆరాధనలో కూడా మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. అయా తండ్రి, ఈ ఆరాధన ప్రారంభించబోతుంటుండగా దేవా ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతం వరకు ప్రభా మీ మహిమ మా మధ్య ఉంచండి, మీ పరిశుద్ధాత్మ మా మధ్య ఉంచండి, మాతో మీరు మాట్లాడండి ప్రభా. మీ నామానికి ఘనత తెచ్చుకోండి. ఇంకా రావాల్సిన బిడ్డలను ప్రభా త్వరపెట్టి మీరు తీసుకురండి ప్రభా. కుడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఏ కుటుంబంలో ఏ యొక్క సమస్యలు ఉంటున్నాయో ప్రభా, ఏ హృదయంలో ఏ బాధ ఉంటున్నదో మీకు తెలుసు ప్రభా. ప్రతి హృదయాంతర్గంలో ఎరిగినటువంటి దేవుడవు తండ్రి. అయా తండ్రి, వారి యొక్క హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడవు. ప్రతి ఒక్క ఆశను మీరు నెరవేర్చబోతున్నందులకు మీకు వందనాలు, స్తోత్రములు. మీ కృపాక్షేమములు మాకందరికీ మెండుగా దయచేయమని ఈ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఆరాధన చేసే సమయం మా మధ్య ఉన్న ఏబీ వాళ్ళ తండం ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ జೊತೆ కలిసి మా అందరూ దేవునికి ఆరాధన చేస్తాం. హల్లెలూయా, ಆಮೆನ್. ನಮ್ಮಿದು ಕೂಡ ಕೆಲವೊಂದು ಹಾಡುಗಳನ್ನು ಹಾಡಿ ಕರ್ತನಾಮೆ ಮಹಿಮೆಪಡಿಸೋಣ. ಮಹಿಮೆ ಗಣತಗೂ ಹರುಡವು ನೀವೇ ನಾ ದೈವము పాడనాడి ಎಲ್ಲರೂ ಉತ್ಸಾಹದಿಂದ ಕರಗಳನ್ನು ತಟ್ಟುತ್ತಾ ಜೋರಾಗಿ ಹಾಡೋಣ. ఈ సమయంలో మహిమ ఘనతకు ఎంబ పాటని పాడి దేవుని మహిమపరచు. మన చేతులని తట్టి పాడదాం అందరూ. కురిపించినావు బండను నిలిపి
ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ಒಂದು ಹೊಸ ಸಾಂಗ್ ಅದನ್ನು ಹಾಡಿ కర్తను మహిమపరచున. ఈ సమయంలో కొత్త సాంగ్ అని పాడి దేవుని నామముని మహిమపరచుదాం. అత్యంత ఆనంద సంతోషం ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ಕೆಲವೊಂದು ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿ ಹಿಂದೆ ತಿರುಗಿ ನೋಡಿದಾಗ ನಮ್ಮ ಹಿಂದೆ ಏನಾಯಿತು, ಮುಂದೆ ನಮಗೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಯಾವುದೇ ದಾರಿಯೂ ಕಾಣಿಸದೇ ಇರಬಹುದು. ಆದರೆ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಏನು ಇಲ್ಲದೆ ಬ್ಲ್ಯಾಂಕ್ ಆಗಿ ನಿಂತಾಗ ಕೂಡ ಒಂದು ಸಮಯ, ಒಂದು ನಿಮಿಷ ನಾವು ಕಣ್ಣನ್ನು ಮುಚ್ಚಿ ನಾವು ನೆನೆದುಕೊಂಡಾಗ ನಮ್ಮ ದೇವರು ನಮ್ಮ ಜೊತೆ ಇರುವುದು ನಮ್ಮ ನೆನಪಾಗುವುದು. ಆಮೇನ್. ಅದೇ ಮೀನಿಂಗನ್ನು ಈ ಸಾಂಗ್ ಹೇಳ್ಕೊಡುತ್ತದೆ. ನಮ್ಮ ದೇವರು ನಮ್ಮ ಒಳಗಿರುವುದು ಎಂತೋ ಸಂತೋಷವಾಗಿದೆ ಎಂಬುದು ಈ ಸಾಂಗಲ್ಲಿ ಒಂದು ಮೀನಿಂಗ್ ಹೊಂದಿರುತ್ತದೆ. ಅತ್ಯಂತ ಆನಂದ ಸಂತೋಷ ನಾ ಪ್ರಭು ನಾತು ಉಂಡಾಗ ಹೊಸ ಸಾಂಗನ್ನು ಹಾಡಿ ಇಲ್ಲ ಕಲಿತು ಬರೋಣ. ಫಸ್ಟ್ ನಾವು ಹಾಡ್ತೀವಿ, ಮತ್ತೆ ಒಂದು ಸರಿ 2 ಸರಿ ಈ ಸಾಂಗನ್ನು ಹಾಡಿ ಹಾಡೋದು. అత్యంత ఆనంద సంతోషం నా ప్రభువు నాతో ఉండగా, అత్యంత ఆనంద సంతోషం నా ప్రభువు నాతో ఉండగా, లేమి లేదు ఉడవలేదు కాపరివి నా ప్రభువే, ఏమి లేదు ఉడవలేదు కాపరివి నా ప్రభువే, అత్యంత ఆనంద సంతోషం నా ప్రభువు నాతో ఉండగా, అత్యంత ఆనంద సంతోషం నా ప్రభువు నాతో ఉండగా, ఏమి లేదు కొడవలేదు కాపరివి నా ప్రభువే, ఏమి లేదు కొడవలేదు కాపరివి నా ప్రభువే, ఆత్మకు సిద్ధతిచ్చి కొత్త బలం ఇచ్చితివే, ఆత్మకు సిద్ధతిచ్చి కొత్త బలం ఇచ్చితివే, తన నామములో నీతి మార్గములో నిత్యము నడిపించును, తన నామములో నీతి మార్గములో నిత్యము నడిపించును, ఏమి లేదు కొడవలేదు కాపరివే నా ప్రభువే, ఏమి లేదు కొడవలేదు కాపరివే నా ప్రభువే, అత్యంత ఆనంద సంతోషం నా ప్రభువు నాతో ఉండగా, అత్యంత ఆనంద సంతోషం నా ప్రభువు నాతో ఉండగా, శత్రువుల ఎదుట విందును సిద్ధపరచును, శత్రువుల ఎదుట విందును సిద్ధపరచును, కొత్త తైలాభిషేకం నా తలపై నిండి పొర్లుచున్నది,
కలుపుకుండ్రా. నేర్చుకున్నారా? ಸೈಲೆಂಟ್ ಆಗಿದ್ದೀರಾ? ಸೈಲೆಂಟ್గా ಸರಿ, ಉన్నారు. ಎಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತು ಮತ್ತೊಂದು ಆರತಿ ಹಾಡೋಣ. ಉತ್ಸಾಹದೊಂದಿಗಿಂದ ಕರ್ತನು ನಮ್ಮ ಜೊತೆ ಇದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೆನೆಸುತ್ತಾ, ಆತನು ಎಲ್ಲ ಕಾಲದಲ್ಲೂ ಎಲ್ಲ ಸಮಯದಲ್ಲೂ ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ. ಆಮೇಲೆ ಶತ್ರುಗೂ ಮುಂಬುದಾಗಿ ನಮ್ಮ ತಲೆ ಎತ್ತುವನಾಗಿದ್ದಾನೆ. ಆಮೇಲೆ ಎಲ್ಲ ಕಾಲದಲ್ಲೂ ಆತನ ಕೃಪೆಯನ್ನು ತೋಡುವವನಾಗಿದ್ದಾನೆ. ಸೋತು ಹೋದ ದಿನಗಳಲ್ಲಿ ಬಲವನ್ನು ಕೊಟ್ಟು ನಮ್ಮ ನಡೆಸುವಂತ ಆಗಿದ್ದಾನೆ. ಆಮೇಲೆ ಎಲ್ಲರೂ ಉತ್ಸಾಹದಿಂದ ಮತ್ತೊಂದು ಸಾರಿ ಹಾಡೋಣ. అందరూ ఉత్సాహంతో ఇంకోసారి పాడదాం. ఏమీ లేదు, కొడవలేదు, కాపరివి నా ప్రభువే. ఏమీ లేదు, కొడవలేదు, కాపరివి నా ప్రభువే. అత్యంత ఆనంద సంతోషం నా ప్రభువు నాతో ఉండగా. అత్యంత ఆనంద
ప్రభువే అత్యంత ఆనంద సంతోషం, నా ప్రభు నాతో ఉండగా అత్యంత ఆనంద సంతోషం, నా ప్రభు నాతో ఉండగా ఏమీ లేదు కొలువే లేదు, నా ప్రభువే నా ప్రభువే లేదు కొడువలేదు కాపరి నా ప్రభువే. ಸ್ತೋತ್ರಕರ್ತನೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ, ನನ್ನನ್ನು ಕಾದು ನಡೆಸಿ ಬಂದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರಕರ್ತನೆ. ಪ್ರತಿಯೊಂದು ನಿಮಿಷವೂ ಕರ್ತನೆ ನನ್ನ ಕೈ ಬಿಡದಂತೆ ಜೊತೆಯಾಗಿದ್ದು ನಡೆಸಿ ಬಂದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯ ಸ್ತೋತ್ರಕರ್ತನೆ. ಮಹಿಮೆಗೂ ಘನತೆಗೂ ಪಾತ್ರನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯ ಸ್ತೋತ್ರಕರ್ತನೆ. ನನ್ನ ತಂದೆಯಾಗಿರುವ ಆತನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರಕರ್ತನೆ. ನಮ್ಮನ್ನು ಕೈ ಬಿಡದಂಥ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ 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 ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯ. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియమా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదన్. నా ప్రియమా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదన్. తండ్రి దేవా నా ఆనందమా నీ మడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా నీ మడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదన్. నా ప్రియ నా ప్రాణమా నిన్ను ఆరాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదన్. తండ్రి దేవా ఆనందమా నీ మడిలో నాకు సుఖం. తండ్రి దేవా ఆనందమా నీ మడిలో నాకు సుఖం. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా
దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంట తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంట తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ మడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ మడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నీ ఉంటే నాకు చాలు. ಸ್ತೋತ್ರಕರ್ತ ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತುತಿಗೂ ಮಹಿಮೆಗೂ ಘನತೆಗೂ ಪಾತ್ರನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಮಹಿಮೆಗೂ ಘನತೆಗೂ ಅರ್ಹನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತುತಿಗೂ ಮಹಿಮೆಗೂ ಪಾತ್ರನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ప్రాణ స్నేహితుడా ఆరాధన తండ్రి, మీకే ఆరాధన. అందరూ దేవుని చూసి చెప్తామా? దేవా మీకే ఆరాధన తండ్రి, మీకే ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆరాధనకి పాత్రుడా, మహిమగల తండ్రి, అబ్బా మీకే ఈ ఆరాధన తండ్రి. ఈ ఆరాధన నుంచి వచ్చిన దాన్ని స్తుతి, ఘనత, మహిమ త్రియేక దేవుడా మీకు మాత్రమే సమర్పణ ఆరాధన చేస్తాం. ఈ ఆరాధన త్రియేక తండ్రి మీ పాదకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. ఇప్పుడు కాணிకల సమయము. మా మధ్య ఉన్న ఈ కాணிకల సమూహం ఒక అనౌన్స్మెంట్ చెప్పికి ఆశపడుతున్నాను. ఏమంటే ఈ పాట పాడే ఈ కాணிకలు పాట పాడేకి ఇష్టం ఉన్నవాళ్ళు దయచేసి మీరు పేరు ఇవ్వండి. ఎందుకంటే ఒకరికే వేసినప్పుడు మాకు ఏమో అవకాశమే ఇవ్వలేదే అనుకుని ఏమో అట్లా బాధపడవద్దు. దయచేసి మీరు పేరు ఇవ్వండి. ఇప్పుడు స్టాలిన్ ముందు వచ్చి ఒక పాట పాడినప్పుడు అందరూ దేవుని కోసం కాணிకలు దశమాంశ భాగం దేవునికి సమర్పిస్తున్నాం. పించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఏ దారులలో సెలయేరులై ప్రాణము నిత్యుమయ్యా. చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయ్యా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా
ఉత్సాహ చేద్దామా? ఈ వారములో పుట్టినరోజు, వివాహ దినము, బ్యాప్టిజం డే ఎవరైనా ఉన్న చోటుని నిలబడి వేడుకుంటారా? ఎవరు లేరు. సతీష్ బ్రదర్ గారు ముందే వచ్చి కాணிకల కోసం, దేవుని వాక్య కోసం, దేవుని వచ్చిన ఒక్క ప్రత్యేకంగా వ్యక్తిగత ఒక్కొక్కరిని ఆశీర్వాదం చేయాలనుకొని బ్రదర్ గారు ముందే వచ్చి ప్రార్థన చేసినప్పుడు అందరూ కన్నులు మూసి మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, మీకు వందనాలు రాజా. నువ్వు సర్వశక్తిమంతుడవు ప్రభా, నిన్న నేడు నిరంతరం ఉన్నవాడివి యేసయ్య. ప్రభా నా నాయన, మీకేమిచ్చి మా రుణం తీసుకోగలం ప్రభా. తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇదిగో నా నాయన, కూడి వచ్చిన ప్రభా నా నాయన, ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి రాజా. ప్రతి ఒక్క బిడ్డ అవసరతలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. నా నాయన, ఇదిగో ప్రభా, ఒక ఆశతో వచ్చి ఉన్నారు తండ్రి. సర్వశక్తిమంతుడు ప్రభా, నిజమైన దేవుడవు నీవని ఎరిగి నా నాయన నిన్ను స్తుతించి ఆరాధించుకు వచ్చి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభా, మీ మీద ఉంచిన ప్రభా లేక నమ్మకమును నా నాయన, ఆశను నా తండ్రి ప్రభా, ఏదైతే ప్రభా వాళ్ళ ఉద్దేశం ఉన్నదో ప్రభా వాటిని తీర్చండి యేసయ్య. ఇదిగో నా తండ్రి, మీ సన్నిధిలో ప్రభా తమకు కలిగిన దానిలో వారు ఇచ్చిన కానుకను ప్రభా సమృద్ధిగా దీవించండి ప్రభా. వాళ్ళని ప్రభా నా నాయన మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఆర్థికంగా ఇంకా బలపరచండి. ఉద్యోగకర్త ప్రభా ఏ ఒక్క నాయన అవసరం ఉన్నదో ప్రతి ఒక్క అవసరతను తీర్చండి నాయన. ప్రతి ఒక్క కొరతను ప్రభా మీరు సమృద్ధి చేయండి. మిమ్మల్ని అడుగుచున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి ప్రభా, ఇంకా నాయన ఇదిగో ప్రభా, ఈ తెలుగు సంఘమునకు నాయన దాదాపు నాయన ఇదిగో 1 సంవత్సరం రావస్తుంది నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా నాయన మీరు బలపరిచి మీ సన్నిధికి ఇంకా నడిపిస్తున్నందుకు వందనాలు నా తండ్రి. ఇంకా అనేక కుటుంబాలు ప్రభా నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని దయచేయండి. ఒకరిని బట్టి ఒకరు నా తండ్రి మిమ్మల్ని ఎరిగి మీ దగ్గరకు వచ్చే భాగ్యాన్ని దయచేయండి యేసయ్య. ఇంకా అనేక కుటుంబాలు మీ ప్రభా మీ గురించి మిమ్మల్ని ఎరిగి నా నాయన ఈ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం. ఇదిగో ప్రభా, మీ ఇది ఒక నాయన సంఘస్థులను ప్రభా నాయన, సంఘ కాపరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. నా నాయన ఇదిగో నాయన జరగనున్న ప్రభా వాక్యం ప్రభా వివరణంలో నా తండ్రి ఇంకా నాయన ఇంకో ప్రభా ఉన్నది మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన మీ దాసుని నోట మీ మాట ఉంచి మంచి వాక్యమును ప్రభా మాకు బోధింప నేరుగా నా తండ్రి ప్రభా నడిపించమని, అతనికి అంతటి జ్ఞానమును ప్రభా మీరు అనుగ్రహించమని, సంఘం నిమిత్తమై మరొకసారి నా తండ్రి మంచిగా నా తండ్రి అనేక మంది వచ్చేటకు సహాయం చేయమని పరిశుద్ధుడా జ్ఞాపకం చేసుకోమని యేసయ్య. ఇదిగో నా నాయన మరొక్కసారి అడుగుచున్నాం ప్రభా. ఇదిగో నాయన సంఘమును జ్ఞాపకం చేసుకోనండి. అనేకులు నా తండ్రి ఇంకా కుటుంబాలు చేరి వచ్చేలాగా భాగ్యం దయచేయమని పరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. చేసి మళ్ళీ వాకింగ్ వెళ్దాం. మీరు పక్క కూర్చున్న వాళ్ళని చూడండి, చూసి ఒక ವಿಶ್ చేయండి. ఎవరైనా ఉన్నాರಾ? లేದಂತೆ ನಿಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿ ಇರೋರನ್ನ ನೋಡಿ ಯಾರಾದರೂ ಇದ್ದಾರಾ ಅಂತ ನೋಡಿ, ಇದ್ದಾರಲ್ವಾ? ಇದ್ದರೆ ಅವ್ರಿಗೆ ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್ ಅಂತ ಹೇಳಿ ಅಥವಾ ಬಂದಿರೋದಕ್ಕೆ ಅವ್ರಿಗೆ ವಿಶ್ ಮಾಡಿ. ಯಾರು ಇಲ್ಲ పక్కದಲ್ಲಿ చైర్ ಇದೆ ಅಂದರೆ ఆ చైర్ಗೋಸ್ಕರ ನೀವು ప్రార్థన ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದೇನೆ. మీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి విష్ చేయండి. ఒకవేళ ఖాళీగా ఉంటే ఆ చైర్లో ఇంకొకరు రావాలి అని ప్రార్థన చేద్దాము. ಹೊಸದಾಗಿ ಇರುವವರೇ ಬರಬೇಕು, ಹೊಸ ಕುಟುಂಬಗಳು ಬರಬೇಕು ಅಂತ ಹೇಳಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ. కొత్త వాళ్ళే రావాలి, కుటుంబాలే రావాలి అని ప్రార్థన చేద్దాము. ಮಾಡೋಣವಾ? చేద్దామా? ತುಂಬಾ ಜನರು ಹೊರಗಡೆ ಇದ್ದಾರೆ, ಅವರೆಲ್ಲರೂ ಒಳಗಡೆ ಬರಬೇಕು, ಹೌದಲ್ವಾ? ఎంతో మంది బయట ఉన్నారు, వాళ్ళందరూ కూడా లోపలికి రావాలి కదా. ಎಲ್ಲರೂ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಹಾಗೆ ನಮ್ಮ ಕಣ್ಗಳನ್ನು ಮುಚ್ಚಿ ఉన్న స్థలంలోనే మన కళ్ళను మూసుకొని ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ. ప్రార్థన చేద్దాము. ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನ ಕೇಳುವಂತ ದೇವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿದ್ದಾರೆ. మీ ప్రార్థనలు ఆలకించే దేవుడు మన మధ్యలో ఉన్నారు. ಎಲ್ಲಿ 2-3 ನನ್ನ ನಾಮದ ನಿಮಿತ್ತ ಸೇರಿ ಬರುತ್ತಾರೋ ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾನು ಇರುತ್ತೇನೆ ಎಂಬುದು ದೇವರ ವಾಕ್ಯವಿದೆ. ఇక్కడ 2-3 నా నామములో కూడి వస్తారో అక్కడ నేను ఉంటాను అని దేవుడు చెప్పినారు. ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನ ಕೇಳುವಂತ ದೇವರು ಎಂಬುವಂತದ್ದು ನಮ್ಮ ದೇವರ ನಾಮ. మన దేవుని నామము ప్రార్థనలను ఆలకించే దేవుని నామము. ಎಲ್ಲರೂ ಹಾಗೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ. ದೇವರೇ, ನಮಗೆ ಹೊಸ ಜನರನ್ನ ಆತ್ಮಗಳ
ಆತ್ಮಗಳನ್ನ ಕೊಡ್ರಿ ಅಪ್ಪ, ಈ ತೆಲುಗು ಆರಾಧನೆಗೆ ಆತ್ಮಗಳನ್ನ ಕೊಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಹಾಗೆ ನಾವು ಕೇಳೋಣವಾ? ఈ కొత్త జనాల్ని కొత్త ఆత్మల్ని తెలుగు ఆరాధనకి ఇవ్వమని ప్రార్థిస్తామా? ಎಲ್ಲರೂ ಹಾಗೆ ಹಾಗೆ ಸ್ವರವನ್ನ ಎತ್ತಿ ಹಾಗೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ. గొంతులెత్తి ప్రార్థన చేద్దాము. ನಾವು ದೇವರ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ಇದ್ದೇವೆ, మనము దేవుని యొక్క ప్రేమలో ఉన్నాము, ದೇವರ ಸಂರಕ್ಷಣೆಯಲ್ಲಿ ಇದ್ದೇವೆ, దేవుని యొక్క కాపుదలలో మనము ఉన్నాము, ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವರಾಗಿ ನಾವು ಇದ್ದೇವೆ, పరలోక రాజ్యానికి సంబంధం పట్టిన వాళ్ళుగా మనము ఉన్నాము, ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಸೇರಿದವರಾಗಿ ನಾವು ಇದ್ದೇವೆ. దేవుని రాజ్యంలో చేర్చబడే వాళ్ళలాగా మనము ಸೇರದೇ ಇರುವಂತ ಎಷ್ಟೋ ಜನರು ಹೊರಗಡೆ ಇದ್ದಾರೆ. ఆ రాజ్యానికి చేరకుండా ఉండే వాళ్ళు ఎంతో మంది బయట ಹಾಗೆ ఉన్నారు. ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ, ದೇವರೇ ನೀವು ಸಹಾಯ ಮಾಡಿ ಅಪ್ಪ, దేవా మీరు సహాయం చేయండి. ಅಪ್ಪ ಹೊರಗಡೆ ಇರುವವರು ತಂದೆಯೇ ನಿನ್ನನ್ನು ಹುಡುಕಿ ಬರಬೇಕು, బయట ఉన్న వాళ్ళు తండ్రి నిన్ను వెతికి లోపలికి ನಿಮ್ಮ రావాలి, ಪ್ರೀತಿ ಅವರನ್ನು ಆಕರ್ಷಿಸಬೇಕು, మీ యొక్క ప్రేమ వాళ్ళని ఆకర్షించాలి, ನಿಮ್ಮ ವಾಕ್ಯವನ್ನ ಹುಡುಕಿ ಬರಬೇಕು మీ ತಂದೆ. యొక్క వాక్యాన్ని వెతికి రావాలి తండ్రి. ಆರಾಧನೆಗೆ ಬರದೇ ಇರುವವರು ಅಪ್ಪ ನಿನ್ನ ಪ್ರೀತಿಯನ್ನು ಹುಡುಗಿ ಬರಬೇಕು ఈ ಅಪ್ಪ, ఆరాధనకి రాని వాళ్ళు నీ ప్రేమను వెతికి లోపలికి ನಿಮ್ಮ రావాలి, ಸಾನ್ನಿಧ್ಯವನ್ನ ಬಯಸಿ ಬರಬೇಕು ತಂದೆಯೇ. మీ యొక్క సాన్నిధ్యాన్ని ఆశపడి లోపలికి రావాలి ತಂದೆಯೇ ಅಪ್ಪ, ಇಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲ ಖಾಲಿ ಸ್ಥಳಗಳನ್ನ ನಿಮ್ಮ ಹಸ್ತದಲ್ಲಿ ಕೊಡ್ತೇವೆ. ఇక్కడున్న అన్ని ఖాళీ స్థలాల్ని మీ యొక్క చేతుల్లో ಅಪ್ಪ, ఒప్పిస్తున్నాము. ಈ ಹಾಲ್ ಸಂಪೂರ್ಣವಾಗಿ ఈ యొక్క హాల్ కంప్లీట్ గా ಅಪ್ಪ ಇಲ್ಲಿ ಯಾವ ಯಾವ ಸ್ಥಳಗಳು ಖಾಲಿದೆಯೋ ಆ ಸ್ಥಳಗಳನ್ನು ಅಪ್ಪ ನೀವು ಜನಗಳನ್ನ ಕೊಂಡು ತಂದು ಭರ್ತಿ ಮಾಡಿರಿ ಅಪ್ಪ. ఏ ఏ స్థలాల్లో జనాలు ఖాళీగా ఉన్నాయో జనాల్ని తీసుకొని వచ్చి మీరు నింపండి అయ్యా. ನೀವು ಅದ್ಭುತ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. మీరు అద్భుతాన్ని చేస్తున్నందుకు స్తోత్రము. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ, ಒಳ್ಳೆಯ ತಂದೆ. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ಆಮೆನ್. ಆಮೆನ್. ದೇವರು ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳಿದ್ದಾರೆ. దేవుడు మన ప్రార్థనని ఆలకించినాడు. ನಂಬುವಂತವರು ನಮ್ಮ ಕರಗಳನ್ನು ತಟ್ಟಿ ನಾವು ದೇವರಿಗೆ నమ్మే వాళ్ళందరూ చేతులు తట్టి స్తోత్రం చెప్దాము. ದೇವರು ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳುವಂತ ದೇವರು. దేవుడు మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. ಈ ದಿನದಲ್ಲೂ ಸಹ ఈ రోజు కూడా ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಕೇಳಲಿಕ್ಕಿದ್ದೇವೆ. దేవుని వాక్యము వినడానికి ఉన్నాము. ನಿಮ್ಮ ಇಷ್ಟವೋ ನನ್ನ ಇಷ್ಟವೋ ಗೊತ್ತಿಲ್ಲ, మీ ఇష్టమో నా ఇష్టమో నాకు ಈ తెలియదు. ದಿನದಲ್ಲಿ ನಾನು ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಂತಿದ್ದೇನೆ. ఈ రోజు నేను ఈ స్థలంలో నిలబడుకున్నాను. ದೇವರು ನಮ್ಮ ಜೊತೆಗೆ ಮಾತನಾಡಲಿಕ್ಕೆ దేవుడు మనందరితో కూడా మాట్లాడతాడు. ಯಾರು ನಿಂತರೂ ದೇವರು ನಮ್ಮ ಜೊತೆ ಮಾತನಾಡಬೇಕು. ఇక్కడ ఎవరు నిలబడినారో పర్వాలేదు కానీ దేవుడు మనతో మాట్లాడతారు. ದೇವರು ಖಂಡಿತವಾಗ್ಲೂ ಮಾತಾಡ್ತಾರೆ ಅಂತ ನಾನು ನಂಬ್ತೇನೆ. దేవుడు మనతో మాట్లాడతారని నేను నమ్ముతున్నాను. ಈ ಸಮಯದಲ್ಲೂ ಸಹ ಸಂಬಂಧಗಳ ಕುರಿತಾಗಿ ನಾನು ಮಾತನಾಡಲಿಕ್ಕೆ ಬಯಸ್ತೇನೆ. ఈ సమయంలో నేను సంబంధాలని గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ಈ ಲೋಕದಲ್ಲಿ ಅನೇಕ ಸಂಬಂಧಗಳು ಇದಾವೆ. ఈ లోకంలో ఎన్నో ఒక సంబంధాలు ఉన్నాయి. ತಂದೆ ತಾಯಿ ಮಕ್ಕಳು ಎನ್ನುವ ಸಂಬಂಧ, తండ్రి తల్లి పిల్లలు అనే ఒక సంబంధము, ಅಣ್ಣ ತಮ್ಮ ಅಕ್ಕ ತಂಗಿ, ಅಣ್ಣ ತಂಗಿ ಅಣ್ಣ ಅಕ್ಕ, ಈ ರೀತಿಯಾಗಿ ಎಲ್ಲ ಸಂಬಂಧಗಳಿದೆ. అన్న తమ్ముడు అక్క చెల్లెలు ఇటువంటి ఒక సంబంధాలు కూడా ఉన్నాయి. ಈ ರೀತಿಯಾದ ಸಂಬಂಧಗಳು ನಮ್ಮ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಬೇರೆ ಯಾವ್ದಾದ್ರು ಸಂಬಂಧಗಳು ನಿಮ್ಗೆ ಏನಾದ್ರು ನೆನಪಂದ್ರೆ ನಮ್ಗೆ ಹೇಳ್ರಿ. మీకేమైనా వేరే సంబంధాల గురించి తెలుసుంటే నాతో చెప్పండి. ರಿಲೇಷನ್ಸ್ ಇದಾರಲ್ಲ, ಸಂಬಂಧಿಕರು, బంధువులు ఉన్నారు కదా, ಸಂಬಂಧಿಕರು, బంధువులు ఒక సంబంధం. అది కూడా ಅದು ನಮಗೆ ಸಂಬಂಧದಲ್ಲೇ ಬರ್ತದೆ ಅಲ್ವಾ? అది కూడా మనకు ఒక సంబంధంలోనే వస్తుంది కదా. ಇವಾಗ ಬೇರೆ ಯಾವ ಸಂಬಂಧಗಳು ನಿಮ್ಮ ನೆನಪಿಗೆ ಬರುತ್ತೆ ಹೇಳಕ್ಕಾಗುತ್ತಾ? ఇంకేమైనా సంబంధాల గురించి మీకు జ్ఞాపకం వస్తుందా? ಸಂಬಂಧ, ರಿಲೇಶನ್ಶಿಪ್ ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಯಾವುದು ಜ್ಞಾಪಕ ಬರ್ತದೆ? సంబంధం అంటే మీకు ఏది గుర్తొస్తుంది? ನಾನು ಪ್ರಶ್ನೆ ಕೇಳಿದ್ದೇನೆ, ನೀವು ಉತ್ತರ ಹೇಳಲಿಕ್ಕಿದ್ದೀರಾ? నేను ఒక ప్రశ్నను అడిగినాను, మీరు మీ నుంచి జవాబు చూస్తున్నాను. ಸಂಬಂಧ ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಯಾವುದು ನೆನಪು ಬರ್ತದೆ? సంబంధం అంటే మీకు ఏది గుర్తొస్తుంది? ದೇವರೊಟ್ಟಿಗೆ ಇರುವಂಥ ಸಂಬಂಧ, ರಿಲೇಶನ್ಶಿಪ್ ವಿತ್ ಗಾಡ್. ಅದು ಬಿಟ್ಟರೆ ಬೇರೆ ಎಲ್ಲ ನಾನೇ ಹೇಳಿಬಿಟ್ಟೆ. అన్నీ నేనే చెప్పేసినాను కదా. ಓಕೆ, ದೇವರೊಟ್ಟಿಗೆ ಇರುವಂಥ ಸಂಬಂಧ, దేవునితో మనకున్న ఒక సంబంధము. ಎಲ್ಲರಿಗೂ ದೇವರೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧವಿದೆಯಾ? అందరికీ దేవునితో సంబంధం ఉందా? ದೇವ್ರ ಜೊತೆ ನಾವು ಮಾತಾಡ್ತೇವಾ? దేవునితో మనం ದೇವ್ರ ಜೊತೆ మాట్లాడుతున్నామా? ನಾವು ಮಾತಾಡ್ತೇವೆ, ದೇವ್ರು ನಮ್ಮ ಜೊತೆ ಮಾತಾಡ್ತಾರ? ಅದನ್ನ ನಾನು ಕೇಳಿಲ್ಲ. మనం దేవునితో మాట్లాడుతున్నామా అని అడుగుతున్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్నారా ఆ విషయం నేను అడగలేదు. ದೇವ್ರ ಜೊತೆ ನಾವು ರಿಲೇಶನ್ಶಿಪ್ ಇಟ್ಕೊಂಡಿದೀವಾ? దేవునితో ఒక సంబంధాన్ని మనం ఉంచుకున్నామా? ಇಷ್ಟಪಟ್ಟು ಇಟ್ಟಿದ್ದೇವೋ ಇಷ್ಟಪಡದೆ ಇಟ್ಟಿದ್ದೇವೋ, ಆದರೆ ದೇವರೊಟ್ಟಿಗೆ ನಾವು ಸಂಬಂಧವಾಗಿದ್ದೇವೆ. ఇష్టంతో చేసినామో ఇష్టం లేకుండా చేసినామో కానీ దేవునితో ఒక సంబంధం మనకుంది. ದೇವರು ನಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿಸುವಂತ ದೇವರು. మన దేవుడు మనల్ని చాలా ప్రేమించే ఒక ಈ దేవుడు. ಸಂಬಂಧ ಅಂತ ಹೇಳುವಾಗ ಮಧ್ಯದಲ್ಲಿ ಬರುವಂತದ್ದು ಪ್ರೀತಿ. ఒక సంబంధము అని మనం చెప్పినట్లయితే దాని మధ్యలో వచ్చేది ప్రేమ. ಅದಕ್ಕೆ ನಂತರವಾಗಿ ಇನ್ನು ಆಳವಾಗಿ ನೋಡಬೇಕಾದ್ರೆ ಒಡಂಬಡಿಕೆ. ఇంకా మనము లోతుగా చూసేదైతే ఒక
covenant. ಪ್ರೀತಿಯನ್ನ ನಾವು ಒಡೆದು ಬಿಡಬಹುದು, ప్రేమని మనము ಒಡಂಬಡಿಕೆಯನ್ನ ಒಡಿಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ప్రేమని మనము విరగొట్టచ్చు కానీ ఒక అనుబంధాన్ని మనము విరగొట్టలేము. ಆದಿಕಾಂಡದಲ್ಲಿ ನೀವು 1ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡು ನೋಡಿದ್ರೆ ದೇವರು ಈ ಲೋಕವನ್ನ ಎಷ್ಟು ಸುಂದರವಾಗಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದಂಥದ್ದನ್ನ ನಾವು ನೋಡಬಹುದು. ఆదికాండంను మనం చూసినట్లయితే దేవుడు ఈ లోకాన్ని ఎంతగా సౌందర్యంగా సృష్టించినారు అనేది మనం చూడొచ్చు. ತುಂಬಾ ಇಷ್ಟವಾಗಿರುವಂತದ್ದನ್ನೇ ನಾವು ನೋಡಿ ನೋಡಿ ಮಾಡುವಂಥದ್ದು. చాలా ఇష్టపడిందే మనము చూసి చూసి చేసేది. ಹೊಟ್ಟೆನಲ್ಲಿ ಮಗು ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ఒక మన ಕಡುಪುలో ಬಿಡ್ಡ ఉంది అంటే, ಅಥವಾ ಮದುವೆ ಆಗಿರೋರು ತನ್ನ ಗಂಡನಿಗಾಗಿ ಇಲ್ಲ ತಾಯಿಗಾಗಿ ತಂದೆಗಾಗಿ ಈ ರೀತಿಯಾಗಿ ಮನೆಯಲ್ಲಿರುವಂತಹ ಸಂಬಂಧವನ್ನ ನಾವು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡ್ತೇವೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, మన ఇంట్లో మనకు పెళ్లి అయి ఉంటే మన భర్త మన సంబంధికులతో మనం ఎక్కువగా ప్రేమలో ఉన్నామంటే, ಅವರಿಗಾಗಿ ನಾವ್ದಾದ್ರೂ ಒಂದೊಂದು ವಸ್ತುನ ನಾವು ಖರೀದಿ ಮಾಡಬೇಕು ಅಥವಾ ತಗೊಂಡ್ ಬರಕ್ಕೆ ಒಂದು ಶಾಪ್ಗೆ ಹೋಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನೋಡಿ ನೋಡಿ ಯಾವುದೋ ಒಂದು ಕೈಗೆ ಸಿಕ್ಕಿದ್ನ ನಾವು ತಗೊಂಡ್ ಬರಲ್ಲ. మనం ప్రేమించే వాళ్ళకి మనం ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే మనం ఏదో ఒకటి తెచ్చి ఇవ్వము, కానీ చాలా వెతికి వాళ్ళకి ఏది ఇష్టం అవుతుందో ఆ ఒక వస్తువుని తీసుకొని వస్తాము. ಒಗ್ಗರಣೆಗೆ ಹಾಕ ಅಂತ ಕರ್ಬೇವಿನ ಸೊಪ್ಪನ್ನ ನಾವು ಏನೋ ಒಂದು ಕೊಡು ಅಂತಾನೆ ಕೇಳಲ್ಲ. ಒಗ್ಗರಣೆ వేసేకి కరేపాకునే మనము ఊరిని అట్లే తీసుకొని రాము. ಅದನ್ನ ತಗೊಂಡ್ ಬಂದು ಒಂದು ದಿನ ಮನೇಲಿ ಇಟ್ಟರೆ ಅದು ಸ್ವಲ್ಪ ಒಣಗುಡುತ್ತೆ. ఆ కరేపాకుని తెచ్చి ఒక ఇంట్లో ఒక రోజు పెడితేనే అది ఎండిపోతుంది. ಆದ್ರೆ ಅಂಗಡಿನವರು ಫ್ರೆಶ್ ಆಗೇ ಕೊಡಬೇಕು. మనము అంగడి ఆయన ఫ్రెష్ గానే ఇవ్వాలని ఎదురు చూస్తాం. ಅದಕ್ಕೆ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ತೇವೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಾವು ಸಂಬಂಧಕ್ಕೆ ಕೊಡುವಂತ ಕಾರ್ಯಗಳನ್ನ ನಾವು ತುಂಬಾ ವಿಶೇಷವಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఒక కరేపాకుకే మనము ఫ్రెష్ గుండే తెచ్చేదైతే ఒక సంబంధం గురించి చాలా విశేషంగా ఆలోచిస్తాము. ಈ ರೀತಿಯಾಗಿ ದೇವರು ನಮಗಾಗಿ, ఈ విధంగా దేవుడు మన కోసము, ಆದಿಕಾಂಡ 1ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೀವು ಓದಿ ನೋಡಿದ್ರೆ, ఆదికాండము 1వ అధ్యాయం మనం చూసినట్లయితే ದೇವರ ಸೃಷ್ಟಿಗಳೆಲ್ಲವನ್ನು ನೋಡಿ 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 ದೇವರು ನಮಗಾಗಿ ಸೃಷ್ಟಿಯನ್ನ ಮಾಡಿದ್ದಾರೆ. దేవుడు తను సృష్టించినవన్నీ కూడా చూసి చూసి మన కోసం సృష్టించినారు. ಇದು ನನ್ನ ಮಗನಿಗೆ ಬೇಕು, ఇది నా బిడ్డకి కావాలి, ಇದು ಅವನಿಗೆ ಇಷ್ಟವಾಗಿ ಇರ್ತದೆ, ఇది అతనికి చాలా ఇష్టమైన ఒక ಇದು ತುಂಬಾ విషయము, ಟೇಸ್ಟಿಯಾಗಿರುವಂತ ಫ್ರೂಟ್ಸ್, ఇది చాలా ఒక మంచి టేస్ట్ ఇచ్చే ఫలములై ఉన్నాయి. ಇನ್ನು ಈ ತರ ಒಂದು ಹುಲ್ಲಿನ ಮೇಲೆ ಅವನು ಮಲಗಬೇಕು, ఇట్లా ఒక గడ్డి పైన తను పడుకోవాలి, ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ನೆರಳನ್ನ ಕೊಡಬೇಕು, ఈ ఒక ఇంత నీడ కింద అతను ఉండాలి, ಈ ಪಕ್ಷಿಗಳು ಹಾರಬೇಕಾದ್ರೆ ಬರುವಂತ ಚಿಲಿಪಿಲಿ ಶಬ್ದ ಬಂದು ಅವನಿಗೆ ಇಂಪಾಗಿರ್ಬೇಕು, ఈ పక్షులు స్వరాన్ని విని అతను ఎంతో ఆనందించాలి. ಎಲ್ಲ ಕ್ರೂರವಾಗಿ ಇದೆ ಅಂತ ನಾವು ಹೇಳುವಂತ ಎಲ್ಲ ಕ್ರೂರ ಪ್ರಾಣಿಗಳಿಗೆ ಹೆಸರನ್ನು ಕೊಡುವವನಾಗಿ ಅಧಿಕಾರ ಉಳ್ಳವನಾಗಿ ಅವನನ್ನ ಮಾಡಬೇಕು. ఎన్నో ఒక ప్రాణులు క్రూరమైన ప్రాణులకు కూడా అతను మనిషి పేరు పెట్టాలి అని దేవుడు ఆశించినారు. ಈ ರೀತಿಯಾಗಿ ಆಸೆ ಪಟ್ಟು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದಂಥದ್ದೇ ಆದಾಮ. ఈ విధంగా ఆశపడి దేవుడు అందరిని ఆదాముని సృష్టించినాడు. ಅಷ್ಟು ಪ್ರೀತಿಯನ್ನ ತೋರಿಸಿ అంత ప్రేమని చూపించి ಆತನನ್ನ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ರು, అతన్ని సృష్టించినారు. ಈ ಕಥೆನ ನಿಮ್ಗೆ ಹೇಳ್ಬೇಕನ್ನ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ఈ విషయాన్ని నేను మీతో పంచుకోవాల్సిన అవసరం లేదు. ಇಷ್ಟು ಪ್ರೀತಿಯನ್ನ ತೋರಿಸಿ ತೋರಿಸಿ ನೋಡಿ ನೋಡಿ ರೂಪಿಸಿದಂತ ಆದಾಮನಿಗೆ ಒಂದು ಕೊರತೆ ಆಯಿತು. ఇంత ప్రేమను చూపించిన ఆదాముకు ఒక కొరత ఉన్నింది. ಅದಕ್ಕೂ ಸಹ ಒಂದು ನಿದ್ರೆಯನ್ನ ಬರಮಾಡಿ ఆ విషయం గురించి కూడా ఆదాముకు ఒక నిద్రనిచ్చి ಅವನ ಒಂದು ಬೆನ್ನ ಮುಳ್ಳಿನ ಪಕ್ಕೆನ ಎಲುಬಿನಿಂದ ತೆಗೆದು ಆಕೆ ಒಂದು ಸಹಕಾರಿಯನ್ನ ರೂಪಿಸ್ತಾರೆ ದೇವರು. ఆయన పక్కన నుంచి ఒక ఎముకని తీసి దేవుడు స్త్రీని పుట్టించినారు. ಆಕೆಯನ್ನ ನೋಡಿ ಈತನು ಹೇಳ್ತಾನೆ ತುಂಬಾ ಸುಂದರವಾಗಿ, ಈಕೆ ನನ್ನ ಮಾಂಸದಿಂದ ಬಂದ ಮಾಂಸವು, ಇವಳು ನನ್ನ ಎಲುಬಿನಿಂದ ಬಂದ ಎಲುಬು, ಈ ರೀತಿಯಾಗೆಲ್ಲ ಹೇಳ್ತಾನೆ, ಒಂದು ಕರೆಕ್ಟಾಗಿ ಇದೆ ಅಂತ ಹೇಳಿ. ఆ ఒక స్త్రీని చూసి అతను నా మాంసము నుంచి మాంసము, నా ఎముక నుంచి ఎముక అయి ఉంది అని ఎంతో ఆమెను చూసి ಸಂತೋಷಪಡ್ತಾರೆ. ಈ ರೀತಿಯಾಗಿ ಒಂದು ಒಳ್ಳೆಯ ಒಂದು ನೋಟದೊಟ್ಟಿಗೆ ಯೋಚನೆಯೊಟ್ಟಿಗೆ ದೇವರು ರೂಪಿಸಿದ್ದಾರೆ. ఈ యొక్క ఆలోచనతో దేవుడు ఆమెను సృష్టించినారు. ಇಷ್ಟು ಒಳ್ಳೆಯ ಸಂಬಂಧವನ್ನ ರೂಪಿಸಿ ಅವರೊಟ್ಟಿಗೆ ಒಂದು ದೇವರು ಮಾತನಾಡುವಂಥದ್ದು, ಅವರೊಟ್ಟಿಗೆ ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಒಂದು ಸಂಬಂಧವನ್ನ ಏರ್ಪಡಿಸಿಕೊಂಡಿರುವಂಥದ್ದನ್ನ ನಾವು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. దేవుని వాక్యంలో చూస్తాము, దేవుడు సృష్టించి ఆదాము అవ్వతో వ్యక్తిగత ఒక సంబంధాన్ని ఏర్పరచుకొని వాళ్ళతో మాట్లాడినాడు అని చూస్తున్నాము. ಆತನು ದೊರೆತನ ಮಾಡ್ತಾ ಇದ್ದನು, ఆయన అధికారము చలాయిస్తా ఉన్నాడు. ಆ ಎಲ್ಲ ಪ್ರಾಣಿಗಳು ಆತನು ಅಧಿಕಾರದಲ್ಲೇ ಅಡಗಿದ್ವು. అన్ని ప్రాణులు కూడా ఆయన ఒక అధికారము కిందనే ఉన్నవి. ಇವೆಲ್ಲ ಇದ್ರೂ ಇವೆಲ್ಲ ದೇವರ ಪ್ರೀತಿ ಒಳಗಡೆ ಇದ್ದಾಗ, ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನ ಆ ಪ್ರೀತಿಗೆ ಆತನ ಬಗ್ಗಿ ಆ ಕಾರ್ಯಗಳಿಗೆ ತಗ್ಗಿ ಬಗ್ಗಿ ಇದ್ದಾಗ ಮಾತ್ರ ಇವೆಲ್ಲವೂ ಆತನಲ್ಲಿ ಇತ್ತು. ఎప్పుడైతే ఆదాము దేవునికి
ఒబీడియన్స్ చూపిస్తూ ఉన్నాడో అంతవరకు ఇవన్నీ కూడా అతనికి తగ్గించుకొని ఉన్నాయి. ದೇವರೊಟ್ಟಿಗೆ ಒಂದು ಸಂಬಂಧವನ್ನ ಇಟ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾ ಮಾತುಗಳನ್ನ ಕೇಳ್ತಾ ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೀತಾ ಇದ್ದಾಗ ಇವೆಲ್ಲವೂ ಇತ್ತು. దేవునితో ఒక మంచి సంబంధాన్ని ఏర్పరచుకొని దేవుని మాటలు వింటూ ఆ ప్రకారంగా నడుచుకున్నంత వరకు ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ದೇವರಿಗೆ ಅವಿಧೇಯರಾಗಿ ದೇವರು ಬೇಡ ಅಂತ ಹೇಳುವಂಥದನ್ನ ಕಾರ್ಯವನ್ನ ಮಾಡಿ ಹೊರಗಡೆ ಬಂದ ಮೇಲೆ ಆತನಿಗೆ ಆದಂಥ ಪರಿಸ್ಥಿತಿ ನಿಮಗೆ ಗೊತ್ತು. దేవునికి అవిధేయతని చూపించి దేవుడు నాకు వద్దు అనుకొని అక్కడి నుంచి బయటకు వచ్చినాక అతని పరిస్థితి ఏమైందో మీకు తెలుసు. ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಂಥ ಈ ಆಧುನಿಕ ಯುಗ ಎಲ್ಲ ಹಾಳಾಗಿ ಹಾಗೆ ಹೀಗೆ ಆಗಿದೆ. ಇದನ್ನೇ ನಾವು ನೋಡಿ ತುಂಬಾ ಆಶ್ಚರ್ಯ ಬೀಳ್ತಾ ಇದ್ದೇವೆ. ಅಂದರೆ ದೇವರೇ ಮಾಡಿರುವಂಥ ಈ ಒರಿಜಿನಲ್ ಪಿಕ್ಚರ್ ಅದು ಹೇಗೆ ಇದ್ದಿರಬಹುದು? ఇప్పుడు మనం చూస్తున్న ఈ లోకము, ఈ కొత్తదనము, ఇవన్నీ కూడా చూసి మనం ఆశ్చర్య పొందుతున్నాం. అయితే దేవుడు ముందుగా సృష్టించిన ఆ లోకం ఎంత అద్భుతంగా ఉండొచ్చు. ಇಷ್ಟು ಅದ್ಭುತವಾಗಿ ಮಾಡಿದಂಥ ಕಾರ್ಯಗಳನ್ನ ಆದಾಮ ಏವಳು ಕಳ್ಕೊಂಡ್ರು. ఎంతో అద్భుతంగా సృష్టించిన ఆ సృష్టిని దేవుడు సృష్టించినారు. ఆదాము అవ్వ అవిధేయతతో అదంతా పోగొట్టుకున్నారు. ದೇವರೊಟ್ಟಿಗೆ ಇರುವಂತ ಐಕ್ಯತೆಯನ್ನ ಕಳೆದುಕೊಂಡ್ರು. దేవునితో ఉన్న ఒక ఐక్యతను వాళ్ళు పోగొట్టుకున్నారు. ದೇವರು ಅವರ ಮೇಲೆ ಇಟ್ಟಿರುವಂತ ಒಂದು ಸಕಾರಾತ್ಮಕವಾದ ಒಂದು ಯೋಜನೆಗಳನ್ನ ಅವರು ಕಳೆದುಕೊಂಡ್ರು. దేవుడు వాళ్ళ గురించి పెట్టుకున్న అన్ని మంచి ఆలోచనల్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ಆ ಸಂಬಂಧವನ್ನ ಮುರ್ಕೊಂಡ್ರು. ఆ ఒక సంబంధాన్ని విరిగిపోయేలా చేసుకున్నారు. ಅಷ್ಟು ದೊಡ್ಡ ದೊರೆತನ, అంత ఒక అధికారము, ಸಕಲ ಸೃಷ್ಟಿಯನ್ನು ಇವರಿಗಾಗಿ ಇವರು ಆಳ್ವಿಕೆ ಮಾಡಲಿ, ಇವರು ದೊರೆತನ ಮಾಡಲಿ ಎಂಬುದಾಗಿ ಸೃಷ್ಟಿಸಲ್ಪಟ್ಟಂತ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳು అన్నిటినీ వీళ్ళు రూల్ చేయాలి అధికారంతో అని దేవుడు అనుకొని సృష్టించినవంతా కూడా ಎಲ್ಲವನ್ನ ಕಳೆದುಕೊಂಡ್ರು. అంతా కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు. ಅದೇ ಆದಿಕಾಂಡ 2ನೇ ಅಧ್ಯಾಯ 26-27ರಲ್ಲಿ ನೋಡುವಂತದೆಲ್ಲ ಆ ಕ್ರಿಯೇಷನ್ ಬಗ್ಗೆ ಇರುವಂತ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳನ್ನ ನಾವು ನೋಡಬಹುದು. అదే మనము ఆదికాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ మనము గమనించవచ్చు. ಇವೆಲ್ಲವನ್ನ ನೋಡಿದಂತ ದೇವರು ತನ್ನ ಸ್ವಾರೂಪ್ಯದಲ್ಲಿ ರೂಪಿಸಿದಂತ ಈ ಆದಾಮನು, దేవుడు తన రూపంలో సృష్టించిన ఈ ఆదాము దొరతన ಮಾಡ್ಲಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಂತ ಆದಾಮನು, అధికారముతో అన్ని నడిపించాలి అని అనుకున్న ఆదాము, ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಇಟ್ಟು ಸೌಂದರ್ಯವನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದಂತ ಈ ಒಂದು ಆದಾಮನು, ఆ స్థలంలో ఉండి ఆ సౌందర్యాన్ని అనుభవిస్తున్న ఈ ఆదాము ఈ అవిధేయత్వದಿಂದ ಇವೆಲ್ಲವನ್ನ ఈ ಕಳ್ಕೊಂಡ್ರು. యొక్క అవిధేయతతో అన్ని కూడా పోగొట్టుకున్నాడు. ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೀತಾ ಇದ್ದದ್ದು ಹೋಯ್ತು, దేవునితో కూడా నడవడం పోయింది. ದೇವರು ಮಾಡಿದಂತ ಎಲ್ಲ ಸೃಷ್ಟಿಗಳ ಜೊತೆ ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದಂತ ಒಂದು ಎಲ್ಲವೂ ಹೋಯ್ತು. దేవునితో పాటు తను అనుభవిస్తున్న అన్ని సౌలభ్యాల్ని పోగొట్టుకున్నాడు. ಎಲ್ಲ ದೇವರು ಇಟ್ಟಿರುವಂತ ಯೋಜನೆಯೂ ಹೋಯಿತು. దేవుడు తన కోసం పెట్టిన ప్రణాళికను పోగొట్టుకున్నాడు. ಈಗ ಬಂದು ಬೆವರು ಸುರಿಸಬೇಕು. ఇప్పుడు తాను కష్టపడి చెమట కార్చాల్సిన పరిస్థితి అయింది. ಬೆವರು ಸುರಿಸಿ ಕಷ್ಟಪಟ್ಟು ಅವನು ಎಲ್ಲವನ್ನ ಮಾಡಬೇಕು. చెమట కార్చి కష్టపడి తను అన్ని కూడా సంపాదించుకోవాలి. ಯಾವಾಗ ದೇವರೊಟ್ಟಿಗೆ ಇರುವಂತ ಅನ್ಯೂನ್ಯತೆಯನ್ನ ಕಳೆದುಕೊಳ್ತೇವೋ, ఎప్పుడైతే మనము దేవునితో ఒక సంబంధాన్ని పోగొట్టుకుంటామో, ದೇವರ ಜೊತೆಗೆ ಇರುವಂತ ಒಂದು ಐಕ್ಯತೆಯನ್ನ ಕಳೆದುಕೊಳ್ತೇವೋ, దేవునితో ఉండాల్సిన ఒక ఐక్యతను మనం పోగొట్టుకుంటామో, ದೇವರ ಜೊತೆಗೆ ಇರುವಂತ ಸಂಬಂಧವನ್ನ ಕಳೆದುಕೊಳ್ತೇವೋ, ఎప్పుడైతే దేవునితో ఉండే సంబంధాన్ని పోగొట్టుకుంటామో ಎಲ್ಲವೂ ಸರ್ವನಾಶವಾಗ್ಬಿಡ್ತದೆ. అన్ని కూడా మనము పోగొట్టుకుంటాము. ದೇವರೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧವನ್ನ ಇಟ್ಕೊಳ್ಬೇಕು. దేవునితో మనం ఒక సంబంధాన్ని పెట్టుకోవాలి. ಒಂದೊಂದು ದಿವಸವೂ ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೆಯುವಂತ ಅನುಭವ ನಮಗೆ ಇರಬೇಕು. ఒక్కొక్క రోజు దేవునితో పాటు మనము నడిచే ఒక అనుభవం మనకు ఉండాలి. ನನ್ನ ಪ್ರಾಣ ಸ್ನೇಹಿತನೇ, నా ప్రాణ స్నేహితుడా, ಸಿಹಿ ಜೇನಿಗಿಂತ చుంటె తేనె కన్నా ನೀನು ಎಷ್ಟು ಮಧುರ. నువ్వెంత మధురమయ్యా. ಅಂದ್ರೆ ಜೇನೆ ತಿಂದೇ ಇರೋರಿಗೆ ಮಧುರದ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ರೆ ಗೊತ್ತಾಗೋದಿಲ್ಲ. ఆ తేనె తినని వాళ్ళకి ఆ మధురం గురించి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ನನ್ನ ಪ್ರಾಣ ಸ್ನೇಹಿತನೆ ಅಂತಂದ್ರೆ ಫ್ರೆಂಡ್ಸೇ ಇಲ್ದಿರೋರಿಗೆ ಪ್ರಾಣ ಸ್ನೇಹಿತನೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಯೂಸೇ ಇಲ್ಲ. స్నేహితులే లేని ఒక వ్యక్తికి ప్రాణ స్నేహితుడు అని చెప్తే అతనికి అర్థం కాదు. ದೇವರೊಟ್ಟಿಗೆ ಇರುವಂತ ಸಂಬಂಧವನ್ನ ನಾವು ಅನುಭವಿಸಬೇಕು. దేవునితో ఒక సంబంధాన్ని మనము అనుభవించాలి. ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಡೈರಿ ಬರೆಯುವ ರೀತಿನಲ್ಲಿ, మనం మన ఇంట్లో ఒక డైరీ రాసే ప్రకారంగా, ಬುಕ್ಕನ್ನು ಬರೆಯುವ ರೀತಿನಲ್ಲಿ ನಾವು ಹಾಗೆ ನಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಬರೆದಿಟ್ಕೊಂಡು ನಮ್ಮ ಕ್ರಿಯಾ ರೂಪದಲ್ಲಿ ಇಲ್ಲದಿದ್ರೆ ಅದು ವ್ಯರ್ಥವಾಗ್ಬಿಡ್ತದೆ. దేవుని వాక్యాలు మన హృదయంలో క్రియా రూపంలో రాసి పెట్టుకొని దాని ప్రకారంగా మనం నడుచుకోలేదు అంటే అదంతా కూడా వ్యర్థమే. ನನ್ನ ಪ್ರಾಣ ಸ್ನೇಹಿತುಡ, నా ప్రాణ స్నేహితుడా ಅಂತ ರಾಗವನ್ನ ಹಾಡ್ತೇವೆ అని ఒక రాగాన్ని పాడి, ಯೋಹಾನು ಬರೆದಂತ ಸುವಾರ್ತೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಾಕ್ಯದ ಕಡೆ ನಮ್ಮ ಗಮನ ಹೋಗ್ತದೆ.
యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనము పట్ల మన గమనం పోతది. ನಿಮಗೆ ಹೋಗ್ತದೆ ಇಲ್ವೋ? ನನಗೆ ಹೋಗ್ತದೆ. మీకు పోతదో లేదో కానీ నా గమనం ದೇವರು అక్కడ ಲೋಕದ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನಿಟ್ಟು ತನ್ನ ಒಬ್ಬನೇ ಮಗನನ್ನ ಕೊಟ್ಟನು. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఒక్క ಲೋಕ ಹೇಳ್ತದೆ ನಿಮ್ಗೆ ಬುದ್ಧಿ ಇಲ್ಲ, ನಾಲಾಯಕು, ದಂಡ, ಇದಕ್ಕೆ ಏನೂ ಬರಲ್ಲ. లోకం అంటది నీకు బుద్ధి లేదు, దేనికి పనికి రాని వాడు అంటది. ಇದಕ್ಕೆ ಬುದ್ಧಿ ಇಲ್ಲ, ತಿಳುವಳಿಕೆ ಇಲ್ಲ, నీకు బుద్ధి లేదు, మంచి ఆలోచన ನೀನ್ లేదు, ಮೇಲ್ ಬರಲ್ಲ, నువ్వు పైకి రాలేవు, ನೀನ್ ಚೆನ್ನಾಗೇ ಇರಲ್ಲ, నువ్వు మంచిగా ఉండలేవు, ಉದ್ಧಾರನೇ ಆಗಲ್ಲ. నువ్వు ఉద్ధారం అవ్వలేవు. ಈ ಪದಗಳನ್ನ ಕೇಳಿ 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 ಯಾವುದಕ್ಕೂ ಬರಲ್ಲ ಅನ್ನುವಂತ ಪರಿಸ್ಥಿತಿನಲ್ಲಿ ಒಬ್ಬರು ಬಂದು ನಾನು ನಿನಗಾಗಿ ಪ್ರಾಣವನ್ನ ಕೊಡ್ತೇನೆ, ఈ మాటలు విని విని నేను దేనికి పనికిరాను అనే ఒక పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఒక మాట అంటున్నారు, ನಿನ್ನನ್ನು ಇಟ್ಟು ದೊಡ್ಡ ಜನಾಂಗವನ್ನಾಗಿ ಮಾಡ್ತೇನೆ, నిన్ను నేను పెట్టుకొని ఒక పెద్ద జనాంగంగా మారుస్తాను, ನಿನ್ನನ್ನು ಆಶೀರ್ವಾದ ನಿಧಿಯಾಗಿ ನಾನು ಮಾಡ್ತೇನೆ, నిన్ను ఆశీర్వాద నిధిగా మారుస్తాను, ನೋಡು ನಿನ್ನ ಕಾಯ್ತಾ ಇರೋದು ನಾನೇನೆ, నిన్ను కాపాడుతుండేవాడు నేనే, ನಿನ್ನನ್ನು ಕಾಯುವದವರು ತೂಕಡಿಸುವುದಿಲ್ಲ, ನಿದ್ರಿಸುವುದಿಲ್ಲ, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ಈ ರೀತಿಯಾಗೆಲ್ಲ ಹೇಳಿದಂತ ದೇವರು ನಮಗಾಗಿ ಮಾಡುವಂತ ವಾಗ್ದಾನ, ನಾನು ನಿನ್ನ ಇಷ್ಟಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡ್ತೇನೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ತನ್ನ ಪ್ರಾಣವನ್ನೇ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ನಮ್ಮನ್ನ ಮೇಲೆ ಕರೆದು ನಮ್ಮನ್ನ ಹಾಗೆ ಅಪ್ಪಿಕೊಂಡು ನಿನ್ನ ಜೀವನವನ್ನ ಈ ರೀತಿಯಾಗಿ ಉದ್ಧಾರ ಮಾಡ್ತೇನೆ ಅಂತ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಆ ದೇವರ ಸಂಬಂಧವನ್ನ ನಾವು ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ಇಟ್ಕೊಳ್ಬೇಕು. ఈ విధంగా నిన్ను ప్రేమించి నిన్ను ఉద్ధారము చేస్తాను, నిన్ను దగ్గరగా లాక్కొని నిన్ను కౌగులించుకొని నడిపిస్తాను అని చెప్పిన ఆ దేవుని ప్రేమను మనము నిరాకరించకూడదు. ಅಷ್ಟಾಗಿ ನಾವು ಆತನನ್ನ ನಾವು ಹಿಡ್ಕೊಳ್ಬೇಕು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ. ఆయనని గట్టిగా మన జీవితంలో పట్టుకోవాలి. ನಮ್ಮ ಬಾಯಿಯ ಮಾತಿನಲ್ಲಿ ಹೇಳುವುದಲ್ಲ, మన ఒక నోటితో చెప్పే మాటలు కాదు, ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಹಾಗೆ ಇರ್ಬೇಕು. మన జీవితంలో మనము నడిచి చూపించాలి. ನೀವು ಪ್ರೇಯರ್ ಮಾಡಿದ್ರಾ, ಬೈಬಲ್ ಓದಿದ್ರಾ, ಅದ್ರಲ್ಲಿ ನನಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ, మీరు ప్రార్థన చేసినారా, పరిశుద్ధ గ్రంథం చదివినారా, దాంట్లో నాకు ఇష్టము లేదు, ದೇವರ ಜೊತೆಗೆ ಸಂಬಂಧದಲ್ಲಿದ್ದೀರಾ, దేవునితో ఒక సంబంధంలో మీరున్నారా, ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ಕೆ ಕೂತ್ಕೋಬೇಕಾದ್ರೆ ದೇವರು ನಿಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದಾರಾ, మీరు ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు దేవుని యొక్క దేవుని సన్నిధి మీ పక్కన ఉందా, ದೇವರ ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ನಿಮ್ಮ ಜೊತೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರಾ, దేవుడు తన వాక్యము ద్వారా మీతో మాట్లాడుతున్నారా, ಸಂತೈಸ್ತಾ ಇದ್ದಾರಾ, మిమ్మల్ని ఆదరిస్తున్నారా, ಎಚ್ಚರಿಸ್ತಾ ಇದ್ದಾರಾ, మిమ్మల్ని హెచ్చరిస్తున్నారా, ಎಲ್ಲಿ ಹೋದ್ರು ಅಲ್ಲಿ ಬರ್ತಾ ಇರುವಂತ ಅನುಭವ ನಿಮ್ಗೆ ಆಗ್ತಾ ಇದೆಯಾ, మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు ఆయన ఉన్నాడు అనే ఒక అనుభవం మీకుందా, ನೀವು ಅದನ್ನ ಗ್ರಹಿಸ್ತಾ ಇದ್ದೀರಾ, మీరు అది గ్రహించగలుగుతున్నారా. ಏನು ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅದು ಇಲ್ಲ, ఇది ఏమీ లేదు అంటే అసలు ఏమీ లేనట్టే. ಇಲ್ಲಿ ಕಾಯಿನ ಏಬೆಲನ ಬಗ್ಗೆ ನೋಡಬಹುದು. ಈ ಆದಾಮನ ಬಿಟ್ಟು ಮುಂದಕ್ಕೆ ಬರಬೇಕಾದ್ರೆ ఈ ఆదామును వదిలి కయీను ఏబేలు గురించి మనం చూసినట్లయితే, ತನ್ನ ಸ್ವರೂಪದಲ್ಲಿ ರೂಪಿಸಿದಂತ ಆದಾಮ, తన స్వరూపములో రూపించిన ఆదాము, ಅಲ್ಲಿಗೆ ಇಬ್ಬರು ಮಕ್ಕಳು, అతనికి 2 పిల్లలు, ಅಲ್ಲಿ ಒಬ್ಬರಿಗೆ ಒಂದು ರೀತಿಯಾದ ಕೆಲಸ, ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಇನ್ನೊಂದು ರೀತಿಯಾದ ಕೆಲಸ. ఒకడు ఒక విధమైన పని, ఇంకొకడు ఇంకొక విధమైన పని చేస్తున్నారు. ದೇವರನ್ನ ಮೆಚ್ಚಿಸುವುದನ್ನಂತ ನೋಡುವಾಗ, అయితే దేవునిని మెచ్చించాలి అని చూసినట్లయితే, ದೇವರ ಮೇಲೆ ಪ್ರೀತಿ ಇಟ್ಟಾಗ ಮಾತ್ರ ನಮಗಿರುವಂತ ಶ್ರೇಷ್ಠವಾದ ಕಾರ್ಯಗಳನ್ನ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ఎప్పుడైతే మనము దేవుని మీద మన ప్రేమను పెడతామో అప్పుడు మంచి శ్రేష్టమైన కార్యాలు దేవునికి అర్పించడానికి మనకు సాధ్యం. ನಮಗೆ ತುಂಬಾ ಮುಖ್ಯವಾಗಿರುವಂತ ಒಂದು ವಸ್ತು ಇದೆ ಅಂತ ತಗೊಳ್ಳೋಣ. మన దగ్గర ఒక చాలా మనం ఇష్టపడే ఒక వస్తువు ఉందనుకోండి. ಯಾರಾದ್ರೂ ಬಂದು ಆ ವಸ್ತುವಿನ ಬಗ್ಗೆ ಕೇಳಿದ್ರೆ, ఎవరైనా మన ఇంటికి వచ్చి ఆ వస్తువు గురించి అడిగితే, ನಿಮಗೆ ಗೊತ್ತಾ ಸೆಪ್ಟೆಂಬರ್ 26ನೇ ತಾರೀಕು, మీకు తెలుసా సెప్టెంబర్ 26వ తారీఖు 2008ರಲ್ಲಿ 2008వ సంవత్సరం ಇದು ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಕೊಟ್ಟಿದ್ದು. ఇది నా స్నేహితుడు ఇచ్చినాడు. ಅವಾಗ ನಾ ಈ ವರ್ಷ ಓದ್ತಾ ಇದ್ದೆ. అప్పుడు నేను ఈ క్లాస్ లో చదువుతున్నాను. ಇದು ಎಷ್ಟು ಜನ ಕೇಳಿದ್ರು ಗೊತ್ತಾ, ನಾನು ಯಾರಿಗೂ ಕೊಡಲ್ಲ. ఇది ఎంత మంది అడిగినా కూడా నేను వాళ్ళకి ಈ ఇవ్వను. ಸೀರೆ ಇದೆ ಗೊತ್ತಾ, ಇದು ಮೊದಲು ನಮ್ಮ ಯಜಮಾನರು ಕೊಡಿಸಿದ್ದು. ఈ చీర ఉంది చూసినారా, ఇది చాలా ఫస్ట్ మా ఇంటి ఆయన ఇచ్చినారు. ಇದೆಯಲ್ಲ, ಈ ಪೆನ್ನು ಇದು ಬಂದು ನಮ್ಮ ಪ್ರೊಫೆಸರ್ ಕೊಟ್ಟಿದ್ದು. ఈ పెన్ ఉంది కదా నా చేతిలో, ఇది నా ప్రొఫెసర్ ఇచ్చింది. ಇದು ಯಾರಿಗೂ ಕೊಡಲ್ಲ. ఇట్లాంటివి ఎవరికి ఇవ్వరు. ಅದನ್ನ ಕೊಡುವಂಥದ್ದು ಅಂತ ಬರುವಂಥದ್ದು ಅತಿಯಾದ ಪ್ರೀತಿ ಇದ್ರೆ ಮಾತ್ರ ಕೊಡೋಕೆ ಸಾಧ್ಯ. ఆ ఒక వస్తువుల్ని మనం ఇంకొకరికి ఇవ్వాలి అంటే ఆ వ్యక్తి మీద మనకి అతి అయిన ప్రీతి ఉండాలి. ಈ ಏಬೆಲನ ತೋರಿಸಿದಂತ ಪ್ರೀತಿ, ತನ್ನಲ್ಲಿದ್ದಂತ ಕಾರ್ಯದಲ್ಲಿ ಚೊಚ್ಚಲವಾದದನ್ನ, ದೇವರಿಗೆ ಮೆಚ್ಚುಗೆ ಆದದನ್ನ ఆ ఏబేలు చూపించిన ఆ ప్రేమ తన దగ్గర ఉన్న దాంట్లో చాలా మంచివి ఏర్పరచుకొని దేవుడికి అర్పించినాడు. ದೇವರಿಂದ ಶಬಾಷ್, ವೆರಿ ಗುಡ್ ಅನ್ನುವ ರೀತಿಯಲ್ಲಿ ಮೆಚ್ಚುಗೆಯನ್ನ ಪಡ್ಕೊಂಡು దేవుని ఒక మెచ్చిగే తను
పొందేలాగా అటువంటి ఒక గిఫ్ట్ ఇచ్చినాడు. ಇಲ್ಲಿ ಎನೋಕನ ಬಗ್ಗೆ ನೋಡಿದರೆ, ಹನೋಕನ ಬಗ್ಗೆ ನೋಡಿದರೆ, హానోకును మనం చూసినట్లయితే ಆತನು ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೆದನು ಎಂಬುದಾಗಿ ಇದೆ. ఆయన దేవునితో కూడా నడిచిన వ్యక్తి. ಅದು ಹೇಗೆ ಸಾಧ್ಯ? ಅದೇ ಆಕಾಶವನ್ನ ಭೂಮಿಯನ್ನ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದಂತ ದೇವರು ಬಾ ವಾಕ್ ಹೋಗೋಣ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಕೈ ಹಿಡ್ಕೊಂಡು ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ರ. అది ఎట్లా సాధ్యమో? ఆకాశము భూమిని సృష్టించిన దేవుడు రా ఈనోకుని అని చేయి పట్టుకొని నడిపించాడు. ಪಕ್ಕದಲ್ಲಿ ಕೂತ್ಕೊ, ಇಬ್ರು ಸೇರ್ಕೊಂಡು ಕಾಫಿ ಡೇ ನಲ್ಲಿ ಕಾಫಿ ಕುಡಿಯೋಣ ರೀತಿನಲ್ಲಿ ಕಾಫಿ ಕುಡಿತಾ ಇದ್ರ. రా నాతో కూడా రా, మన ఇద్దరం కాఫీ డేలో కాఫీ తాగుదాం అన్నారా? ಇಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ ಒಂದು ಸಂಬಂಧದ ಬಗ್ಗೆ. ఇక్కడ చెప్తుండేది ఒక సంబంధం గురించి. ಕೆಲವೊಬ್ಬರನ್ನ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಅಥವಾ ವಾಕ್ಯಗಳನ್ನ ಕುರಿತು ನಾವು ವಾಕ್ಯಗಳನ್ನ ಇಟ್ಟು ನಾವು ಮಾತಾಡ್ತಾ ಇರಬೇಕಾದ್ರೆ ಅಥವಾ ಯಾವುದಾದ್ರೂ ವಾಕ್ಯಗಳನ್ನ ಪ್ರಸಂಗಿಸುವಾಗ ನಾವು ಅನೇಕ ಪ್ರಶ್ನೆಗಳೊಟ್ಟಿಗೆ ಬರುವಾಗ ದೇವರು ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ. ಪಾಸ್ಟರ್, ಇದು ನೀವು ನನಗಾಗಿ ಮಾತಾಡಿದ್ರೆ ಇಲ್ಲಿ ಯಾರು ಬೋಧಿಸ್ತಾರೋ, ನೀವು ನನಗಾಗಿ ಮಾತಾಡಿದ್ರೆ ಅಂತ ಎಷ್ಟೋ ಸಲ ನಮಗೆಲ್ಲ ಅನುಭವ ಆಗಿದೆ ಅಲ್ವಾ? మనం ఎన్నోసార్లు వచ్చినప్పుడు ప్రసంగాలు విని పాస్టర్ గారు ఇది నా కోసమే దేవుడు మాట్లాడిన మాటలని ఎన్నోసార్లు మనం వచ్చి చెప్తాం కదా. ಆ ರೀತಿಯಲ್ಲೇ ಈ ಹನೋಕನೊಟ್ಟಿಗೆ ಅವನು ಪ್ರತಿ ದಿನ ಆತನು ದೇವರೊಟ್ಟಿಗೆ ಇದ್ದಂಥ ಸಂಬಂಧವು ಯಾವ ರೀತಿಯಾಗಿತ್ತು ಅಂತ ತೋರಿಸುವುದಕ್ಕಾಗಿ, ಹೇಳುವುದಕ್ಕಾಗಿ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಡುತ್ತದೆ. ಅವನ ಜೊತೆಗೆ ನಡೆಯುತ್ತಾ ಇದ್ದ. ఆ రీతిలో వివరించడానికి ఈనోక్ దేవునితో తన సంబంధాన్ని చూపించడానికి పరిశుద్ధ గ్రంథము దేవునితో కూడా నడిచినాడు అని చెప్పబడింది. ನಾನು ಇಲ್ಲಿ ನಿಂತಿದ್ದೇನೆ, ಅಲ್ಲಿ ಒಬ್ರು ನಿಂತಿದ್ರೆ ಅದು ಜೊತೆಗೆ ನಡೆಯೋದಲ್ಲ. నేను ఇక్కడున్నాను, అక్కడ ఒకరు నిలబడుకుంటే అది మేము ಜೊತೆಗೆ ನಡ್ಕೊಂಡು ಹೋಗುವಂಥದ್ದು, కలిసి కలిసి నడిచేది. ಪರಿಶುದ್ಧನು 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 ಎಂದು ಹೇಳುವಂತ ದೇವರು ಪರಿಶುದ್ಧುడా 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 అని పొగడబడే దేవుడు ನಮ್ಮ ಜೊತೆಗೆ ನಡೆದು ಬರಬೇಕಂದ್ರೆ ನಮ್ಮ ಜೀವಿತ ಹೇಗಿರಬೇಕು? మనతో పాటు ఆయన నడవాలి అంటే మన జీవితం ఎట్లుండాలి? ನಮ್ಮ ಹೃದಯ ಹೇಗಿರಬೇಕು? మన హృదయం ఎట్లుండాలి? ದೇವರು ನಮ್ಮ ಜೊತೆ ನಡ್ಕೊಂಡು ಬರ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಾವು ಎಲ್ಲ ಕಡೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗಕ್ಕೆ ಸಿದ್ಧ ಇದ್ದೇವಾ? దేవుడు మనతో కూడా వస్తాను అంటే మనం ఆయన్ని పట్టుకొని అన్ని స్థలాలకి తీసుకొని పోవడానికి మనము రెడీ ఉన్నామా? ದೇವರೇ 5 minutes, దేవా ఒక 5 నిమిషాలు ఉండు, ನೀನು ಇಲ್ಲಿ ರೆಸ್ಟ್ ತಗೋ, నువ్వు ఇక్కడ డ్రెస్ తీసుకో, ಸ್ವಲ್ಪ ನಾನು ಅಲ್ಲಿ ಹೋಗಿ ಬಂದ್ಬಿಡ್ತೀನಿ, నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళి వస్తాను. ಅವ್ರ ಹತ್ರ ಸ್ವಲ್ಪ ಮಾತಾಡೋದಿದೆ, ಪರ್ಸನಲ್. వాళ్ళతో కొంచెం మాట్లాడాలి, అది కొంచెం వ్యక్తిగతం. ಅವಳು ಅವತ್ತು ತುಂಬಾ ಮಾತಾಡ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಒಂದು ಸ್ವಲ್ಪ ಒಳ್ಳೆ ತರವಾಗಿ ಮಾತಾಡ್ಬಿಟ್ಬಿಡುತ್ತೆ, ಅದು ನಿಮ್ಗೆ ಬೇಜಾರಾಗ್ಬಿಡುತ್ತೆ, ನೀವು ಇಲ್ಲಿ ಕೂತ್ಕೊಳ್ಳಿ. మీరు ఇక్కడే ఉండండి, అతను నాతో చాలా ఎక్కువ మాట్లాడినాడు, నేను పోయి మాట్లాడేసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ಸ್ವಲ್ಪ ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾದಲ್ಲಿ ಇದ್ದೀನಿ, ನಾನು ಅದನ್ನ ನೋಡ್ಕೊಂಡು ಬರ್ತೀನಿ. కొంచెం సోషల్ మీడియాను చూస్తున్నాను, అవన్నీ చూసుకొని నేను మీ దగ్గరకు వస్తాను. ನನಗೆ ಸ್ವಲ್ಪ ಟೈಮ್ ಇಲ್ಲ, ನನ್ನ ಕೆಲಸ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಲ್ಲ, ಕೂತ್ಕೊಳ್ಳಿ. నాకు కొంచెం టైం లేదు, నాకు పని ఉంది కదా, మీరు ఇక్కడ కూర్చోండి. ಎಲ್ಲ ಕಡೆ ನಾವು ಕರ್ಕೊಂಡು ಹೋಗಕ್ಕೆ ಆಗಲ್ಲ. అన్ని స్థలాలకి మనం ఆయనను తోడుకొని పోవడానికి అవడం లేదు. ಅದೇ ನಾನು ಹೇಳಿದ ಹಾಗೆ ಸೃಷ್ಟಿಕರ್ತನು, ఆయన సృష్టికర్త, ನಾವು ನೋಡಿ ಆಶ್ಚರ್ಯ ಬೀಳುವಂತ ಎಲ್ಲವನ್ನು ಮಾಡಿದಂತ ಸರ್ವಶಕ್ತನು, మనము చూసి ఆశ్చర్యపడుతున్న అన్నిటిని సృష్టించిన సర్వశక్తిమంతుడు, ಜ್ಞಾನಿ ಆಗಿರುವಂತ ದೇವರು, సర్వజ్ఞాని అయిన దేవుడు, ಆ ಯಾರು ಸೇರಕೂಡದ ಸ್ಥಳದಲ್ಲಿ ವಾಸಿಸುವಂತ ದೇವರು, ఎవరు చేరలేని ఒక స్థలంలో వాసం చేస్తున్న ಬೆಳಕಾಗಿರುವಂತವರು, వెలుగై ఉన్న దేవుడు, ವಾಕ್ಯವಾಗಿರುವಂತ ದೇವರು, వాక్యమై ఉన్న దేవుడు, ಆತನಿಗೆ ನಾವು ಮಾಡುವಂತದ್ದು ಈ ರೀತಿಯಾಗಿ. మనం ఆయన పట్ల మన ఒక బిహేవియర్ ఇట్లుంది. ವಾಕ್ಯವನ್ನ ಓದುವುದು ಅಂತ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ, వాక్యం చదవడము అని చెప్పడం లేదు. ಆತನಿಗೆ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಸ್ಥಳವನ್ನು ಕೊಡುವವರಾಗಿರ್ಬೇಕು. ఆయనకు మన జీవితంలో స్థలాన్ని ఇవ్వాలి. ಆತನೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧವನ್ನ ಪ್ರತಿ ದಿನವೂ ನಾವು ಇಟ್ಟುಕೊಳ್ಳುವವರಾಗಿ ಇರಬೇಕು. ఆయనతో ఒక సంబంధాన్ని మనము ప్రతిరోజు పెట్టుకునే వాళ్ళలాగా ఉండాలి. ಪ್ರತಿ ಸಮಯಗಳು ಆತನೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧವು ಐಕ್ಯತೆಯನ್ನು ಇಟ್ಟುಕೊಂಡಾಗ ಮಾತ್ರ ಆತನೊಟ್ಟಿಗೆ ನಡೆಯಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗ್ತದೆ. ప్రతిరోజు ఆయనతో ఒక సంబంధాన్ని ఐక్యతలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆయనతో కూడా నడవగలుగుతాము. ಈ ನೋಹನ ಕುರಿತಾಗಿ ನೋಡಿದರೆ, మనము నోవాను చూసినట్లయితే ಆತನು ಸಹ ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೆದಂತವನು ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯವು ಹೇಳ್ತದೆ. అతను కూడా దేవునితో పాటు నడిచినాడు అని చెప్పబడి ఉంది. ಅಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಆ ದೇವರು ಮಾಡಿದಂತ ಎಲ್ಲಾ ಸೃಷ್ಟಿಗಳನ್ನ, దేవుడు చేసిన అంత సృష్టిని ಆದಿಕಾಂಡ 7ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ, ఆదికాండము 7వ అధ్యాయములో, 8ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ, 8వ అధ్యాయములో ಈತನೊಬ್ಬನು ಮಾತ್ರ ನೀತಿವಂತನಾಗಿ ಕಾಣಲ್ಪಟ್ಟನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ, ఈతను మాత్రమే నీతివంతుడుగా కనబడినాడు అని చెప్పబడి, ಎಲ್ಲಾ ಜೀವರಾಶಿಗಳನ್ನ, ప్రతి ప్రాణిని 4ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬಹು ಸ್ಪಷ್ಟವಾಗಿ ತೋರಿಸಲ್ಪಡ್ತದೆ, ಹೇಳಲ್ಪಡ್ತಿದೆ. 4వ అధ్యాయములో చాలా స్పష్టంగా ఇవ్వబడి ఉంది. ನನ್ನಿಂದಾದ ಜೀವರಾಶಿಗಳನ್ನೆಲ್ಲ ಅಳಿಸಿ ಬಿಡುತ್ತಾನೆ. నేను సృష్టించిన అన్ని ప్రాణులను నేను నాశనము చేసేస్తాను. ಅದೇ ಸಮಯದಲ್ಲಿ అదే సమయంలో
ಭೂಮಿಯ ಮೇಲೆ ಬಹು ಸಂತಾನವಾಗಿ ಹಬ್ಬಿ ಹರಡಿರಿ ಎಂಬುದಾಗಿ ಆಶೀರ್ವಾದವನ್ನ ಮಾಡ್ತಾರೆ ಮಳೆಯ ನಿಂತ ಮೇಲೆ. భూమి పైన మీరు ఎక్కువ జనాంగంగా అవ్వాలి అని ఆశీర్వదించినారు. ಅಬ್ರಹಾಮನ ಕುರಿತಾಗಿ ನೋಡಿದರೆ, అబ్రహామును చూసినట్లయితే ಆತನು ಸಹ ಆತನ ಜರ್ನಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತದೆ. ఆయన ఒక జర్నీ మనం చూస్తున్నప్పుడు ಆತನು ಸಹ ಹೊರಗಡೆ ದೇವರು ಕರೆಯುತ್ತಾರೆ. ఆయనని కూడా దేవుడు బయటికి రమ్మని పిలుస్తారు. ಹೊರಗಡೆ ಕರೆದು ಮಾತನಾಡ್ತಾರೆ, బయటికి పిలిచి మాట్లాడతారు. ఆయన ವಾಗ್ದಾನಗಳನ್ನ ಕೊಡ್ತಾರೆ, ఎన్నో వాగ్దానాలను ఇచ్చినారు, ఆశీర్వదించినారు. ಹೀಗೆ ಒಬ್ಬೊಬ್ಬ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಅನೇಕ ವ್ಯಕ್ತಿಗಳನ್ನ ತೋರಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ, ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೆದಂತವರನ್ನ. ఈ విధంగా మనం పరిశుద్ధ గ్రంథంని చూసినట్లయితే దేవునితో కూడా నడిచిన వాళ్ళ ఉదాహరణలు మనం చూడొచ్చు. ಈ ದಿನದಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವನ ದೇವರೊಟ್ಟಿಗಿರುವಂತ ಸಂಬಂಧ ಹೇಗಿದೆ? ಈ రోజు మన జీవితము దేవునితో మన సంబంధం ఎట్లుంది? ನಾವು ಸಂಬಂಧದಲ್ಲಿ ಇದ್ದೇವಾ? మనం ఒక మంచి సంబంధంలో ఉన్నామా? ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೇವಾ? దేవునితో మాట్లాడుతున్నామా? ಬರೀ ನಾವು ತಂದೆ ದೇವ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೇವಾ? తండ్రి దేవ అంతవరకే ఉన్నామా? ದೇವರೊಟ್ಟಿಗೆ ಆ ತಂದೆಯ ಸಂಬಂಧ ನಮಗಿದೆಯಾ? దేవునితో ఆ తండ్రి బిడ్డ సంబంధం మనకుందా? ಅದನ್ನು ನಾವು ಯೋಚನೆ ಮಾಡಿ ನೋಡಬೇಕು. అది మనము ఆలోచించి చూడవలసినదై ఉంది. ಈ ದಿನದಲ್ಲೂ ಸಹ ಯಾಕೋಬನ ಕುರಿತಾಗಿ ನಾನು ಮಾತನಾಡಲು ಬಯಸ್ತೇನೆ. ఈ రోజు కూడా నేను యాకోబుని గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. యాకోబునికి ಒಳ್ಳೆಯ ತಂದೆ ತಾಯಿ ಇದ್ರು. యాకోబుకి మంచి తల్లిదండ్రులు ఉన్నారు. యోసేఫుకు మంచి తల్లిదండ్రులు ఉన్నారు. యాకోబునికి యాకోబుకి ಒಳ್ಳೆಯ ತಂದೆ ತಾಯಿ ಇದ್ರು, మంచి తల్లిదండ్రులు ఉన్నారు. ಚೆನ್ನಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತವರು, మంచిగా ప్రార్థన చేసేవాళ్ళు. ಯಾಕೋಬನ ತಾಯಿ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ಗರ್ಭದಲ್ಲಿ ಇರುವಂತ ಮಗುವಿಗಾಗಿ ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಹೋಗಿ ವಿಚಾರಿಸ್ತಾಳೆ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾಳೆ. యాకోబు తల్లి దేవుని సన్నిధిలో గర్భరాలైన ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంది. ಅವರು ಆರ್ಡಿನರಿ ತಂದೆ ತಾಯಿ ಅಲ್ಲ, వాళ్ళు సాధారణమైన తల్లిదండ్రులు కాదు. ಬಂಜೆಯಾಗಿರುವಂತ ತನ್ನ ಹೆಂಡತಿಗಾಗಿ ಗಂಡನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಆಕೆಯ ಬಂಜೆತನ ಹೋಗಿ ಆಕೆ ಗರ್ಭ ಧರಿಸ್ತಾಳೆ. ఆమె పిల్లల్ని కనలేని ఒక స్థితిలో ఆమె భర్త ఆమె కోసం ప్రార్థన చేసినప్పుడు ఆమె గర్భవతి అవుతుంది. ಈ యాకోబు ಒಳಗಡೆನೂ ಜಗಳ, లోపల కూడా జగడమే, ಹೊಟ್ಟೆ ಒಳಗಡೆನೂ ಜಗಳ, కడుపు లోపల కూడా జగడం, ಹೊರಗಡೆ ಬಂದರೂ ಜಗಳ, బయటకు వచ్చినా కూడా జగడమే. ಬರೀ ಮೋಸ, ಒತ್ತ ಮೋಸము, ವಂಚಕ, మోసగాడు, ಎಲ್ಲ ವಂಚನೆ ಎಲ್ಲ ಮಾಡಿ ಈ ರೀತಿ ಎಲ್ಲ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿತ್ವ, ఇట్లా మోసాలు చేసే ఒక వ్యక్తిత్వం గలవాడై ಈ ರೀತಿಯಾಗಿ ಬರುವಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ, ఈ విధంగా పెరిగిన ఒక వ్యక్తి, ಆ ಅಣ್ಣ ಕಾಡಿನಲ್ಲಿ ಹೋಗಿ ಬೇಟೆಯಾಡಿ ಬರುವಂತ ಕಸಬನ್ನ ಹೊಂದಿರುವಂತವನು. అన్న అడవిలో పోయి వేటని తీసుకొని వచ్చే ఒక వ్యక్తి. ಆದರೆ ತಮ್ಮನು ಮನೆಯಲ್ಲೇ ಗುಡಾರದಲ್ಲೇ ಇರುವಾತನು. తమ్ముడు ఇంట్లో ఆ టెంట్లోనే ఉండే ఒక వ్యక్తి. ಆದಿಕಾಂಡ 27ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 28, 29 ಇವನ್ನೆಲ್ಲ ನೀವು ಓದ್ಕೊಂಡು ಬಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಅದು ಗೊತ್ತಾಗುತ್ತೆ. ఆదికాండము 27వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఈ విషయాలన్నీ గమనించవచ్చు. ಮನೆಯಲ್ಲೇ ಇರುವಂತ ಮಕ್ಕಳು ತಂದೆ ತಾಯಿಗೆ ಪ್ರೀತಿಯಾಗಿ ಇರ್ತಾರೆ. ಸಾಮಾನ್ಯವಾಗಿ ఇంట్లోనే పెరిగే ఒక పిల్లలు తల్లిదండ్రులకి ఎంతో దగ్గరగా ఉంటారు. ಅದ ತಾಯಿಗೆ ಇಷ್ಟವಾಗಿರುವಂತ ಮಗನಾಗಿ ಬೆಳೀತಾನೆ, తల్లికి ఇష్టమైన ఒక బిడ్డగా పెరుగుతాడు. ಆ ಇಷ್ಟ ಹೋಗಿ ಹಾಗೆ ಆಶೀರ್ವಾದವನ್ನು ಕಸಿದುಕೊಳ್ಳುವ ರೀತಿಯಲ್ಲಿ ಹೋಗ್ಬಿಡ್ತದೆ. ಆ ಇಷ್ಟము పోయి ఆశీర్వాదాలని దొంగతనం చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతుంది. ಇವು ಎಲ್ಲವೂ ಚೆನ್ನಾಗಿ ಹೋಗ್ತಾ ಇದೆ. ఇవన్నీ కూడా మంచిగా వెళ్తున్నప్పుడు ತಂದೆ ತಾಯಿಯ ಪ್ರೀತಿ ಒಂದು ಸಮಯದವರೆಗೂ ಬರ್ತದೆ. తల్లిదండ్రుల ఒక ప్రేమ ఒక సమయం వరకు తోడొస్తుంది. ఇది 41ನೇ ವಾಕ್ಯವನ್ನ ನೋಡುವಾಗ, ಅದೇ 27, 41ನೇ ವಾಕ್ಯಕ್ಕೆ ಬರುವಾಗ 27, 41వ వచనం మనం చూసినట్లయితే ಇಲ್ಲಿ ಬರಬೇಕಾದಂತ ಅಣ್ಣನಿಗೆ ಬರಬೇಕಾದಂತ ಆಶೀರ್ವಾದವೂ ಸಹ ತಂದೆಯಿಂದ ಅವನಿಗೆ ಸಿಕ್ಕು ಬಿಡ್ತದೆ. అన్నకి రావాల్సిన ఆశీర్వాదాలు కూడా తమ్ముడు తీసేసుకుంటాడు. ಇವೆಲ್ಲ ಬರೋದ್ರಿಂದ ದೇವರೊಟ್ಟಿಗೆ ಒಂದು ಸಂಬಂಧದಲ್ಲಿ ಇದ್ದಾನೆ, ಒಳ್ಳೆ ಆತ್ಮಿಕವಾದ ಪರಿಸ್ಥಿತಿನಲ್ಲಿ ಬೆಳೆದಿದ್ದಾನೆ, ಸಂಬಂಧವನ್ನ ನಮಗೆ ಕೊಡುವುದಿಲ್ಲ. ఇవన్నీ ఉన్నా కూడా దేవునితో ఒక మంచి సంబంధంలో ఉన్నాడు అన్నది అక్కడ మనం చూడలేము. ಅಲ್ಲಿ ಅಸಮಾಧಾನ ಇದೆ, అక్కడ అసమాధానం ఉంది. ಒಳ್ಳೆಯ ಸ್ಪಿರಿಚುವಲ್ ಫಾದರ್ ಮದರ್, ಒಳ್ಳೆ ಆತ್ಮಿಕವಾದ ವಾತಾವರಣ, ఒక మంచి ఆత్మికమైన ఒక వాతావరణం, మంచి తల్లిదండ్రులు. ಹಾಗೆ ಬೆಳೆದ ತಕ್ಷಣ ಅವರು ಒಂದು ಆತ್ಮಿಕವಾಗಿ ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆದ್ಬಿಟ್ಟ ದೇವರೊಟ್ಟಿಗೆ ಒಂದು ಸಂಬಂಧವನ್ನ ಹೊಂದಿದ ವ್ಯಕ್ತಿ ಅಂತ ನಾವು ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ఆత్మికంగా చాలా మంచిగా పెరిగినాడు, దేవునితో ఒక మంచి సంబంధంతో ఉన్నాడు అని మనం చెప్పలేము.
ತಂದೆ ತಾಯಿಯಿಂದ ಆಶೀರ್ವಾದಗಳು ಬಂತು, తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదాలు వచ్చినాయి, ಬೇಕು ಬೇಡ ಹೇಳುವ ರೀತಿನಲ್ಲಿ ಆಶೀರ್ವಾದಗಳು ಬಂತು, కావాలి వద్దు అని చెప్పే రీతిలో ఆశీర్వాదాలు వచ్చినాయి. ಅದರ ಅಂತ್ಯ ಅಸಮಾಧಾನವಾಗಿ ಹೋಯಿತು. దాని అంతము అసమాధానంగానే ఉన్నింది. ನಾವು ತಂದೆ ತಾಯಿ ಆತ್ಮಿಕದವರೇ ಆಗಿರಬಹುದು, మన తల్లిదండ్రుల ఆత్మిక జీవితంలో మంచిగా ఉండొచ్చు, ನಾವು ಯಾರೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧವನ್ನ ಸರಿಯಾಗಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದೇವಾ, మనము ఆయనతో మంచి ఒక సంబంధం పెట్టుకున్నామా, ಗರ್ಭದಲ್ಲಿ ಮಗು ಬರಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿಯನ್ನ ನೋಡಿ ಬೆಳೆಯುವಂತ ತಂದೆ ಮಕ್ಕಳು ಯಾವುದನ್ನ ಕಲ್ತಿರ್ಬೇಕು? గర్భములో నుంచే తండ్రి ప్రేమ ప్రార్థన చేసి తర్వాత గర్భం పొందిన అటువంటి పిల్లలు ఏ విధంగా పెరిగి ఉండాలి? ರೆಬೇಕಳು ತಾಯಿಯಾದವಳು ಈ ಮಗು ಒಳಗಡೆನೆ ಜಗಳ ಆಡ್ತಾ ಇದೆ ಅಂತೇಳಿ ದೇವರ ಸಾನ್ನಿಧ್ಯವನ್ನು ಹೋಗಿ ಹುಡುಕಿ ಅಲ್ಲಿ ವಿಚಾರಿಸ್ತಾ ಇದ್ದಾಳೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಆಕೆ ದೇವರೊಟ್ಟಿಗೆ ಹೇಗೆ ಇದ್ದಿರಬೇಕು? రెబెక్క తన బిడ్డలిద్దరు తన కడుపులోనే కొట్లాడుతున్నారు అన్న విషయాన్ని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసిన ఆమె ಹೇಗಿರ್ಬೇಕು? ಹಾಗಾದ್ರೆ ಈ ಮಕ್ಕಳ ಗುಣ ಹೇಗಿರ್ಬೇಕು? ఈ పిల్లల ఒక గుణాలు ఎట్లుండాలి? ಆದ್ರೆ ಹಾಗೆ ಇತ್ತ? అయితే ఆ విధంగా ఉన్నారా వాళ్ళు? ಇಲ್ಲ, లేరు. ನಾವು ಆತ್ಮಿಕವಾದ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನ ಹೊಂದಿರಬಹುದು, మనం ఒక మంచి ఆత్మిక జీవితంలో ఉన్న తల్లిదండ్రులు బిడ్డలై ఉండొచ్చు, ಸಭೆಯನ್ನ ಹೊಂದಿರಬಹುದು, చాలా మంచి ఒక సభలో మనము ఆలయంలో ఉండొచ్చు. ಆದ್ರೆ ನಾವು ದೇವರೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧದಲ್ಲಿ ಇದ್ದೇವಾ? అయితే మనము వ్యక్తిగతంగా దేవునితో ఒక సంబంధంలో ఉన్నామా? ದೇವರ ಜೊತೆಗೆ ಸಂಬಂಧವಿಲ್ಲದೆ ಇದ್ದೇವಾ? దేవునితో ఆ వ్యక్తిగత సంబంధంలో లేకుండా ఉన్నామా? ದೇವರ ಜೊತೆಗೆ ಸಂಬಂಧವಿಲ್ಲದೆ ಇದ್ದಾಗ ಅದು ಅಸಮಾಧಾನವಾಗಿ ಹೋಗ್ತದೆ. దేవునితో ఆ సంబంధము లేనప్పుడు మనకు ఏ విధమైన సమాధానం ఉండదు. ಅಲೆಮಾರಿಯ ಜೀವನವಾಗಿರ್ತದೆ, ಅಲೆಮಾರಿಯ ಜೀವನವಾಗಿರ್ತದೆ. ఒక మంచి జీవితం లేకుండా ఉంటది. ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರು, అన్న తమ్ముడు, ಇಲ್ಲಿ ಸ್ವಂತ ಒಡ ಹುಟ್ಟಿದ ಅಣ್ಣ, ಸ್ವಂತ ಅನ್ನ, తోడుబుట్టిన అన్న ಅವನಿಗೂ ಮೋಸ ಮಾಡುವ ರೀತಿನಲ್ಲಿ ಆಗ್ಬಿಡ್ತು. ఆయనకి మోసం చేసే ఒక పరిస్థితులు ఏర్పడినాయి. ಅಲ್ಲೂ ಸಂಬಂಧವು ಹಾಳಾಯ್ತು. అక్కడ కూడా ఒక అన్న తమ్ముళ్ళ సంబంధం చెడిపోయింది. ಒಳ್ಳೆ ಆತ್ಮಿಕವಾದ ವಾತಾವರಣವೇ, ఒక మంచి ఆత్మికమైన ఒక వాతావరణంలో ఉన్నారు. ಆದ್ರೆ ಬೆಳೆಯಲ್ಪಡುವಂತ ರೀತಿಗಳು, అయితే వాళ్ళ ఎదుగుదల మనం చూసినట్లయితే ಆ ಸಂಬಂಧವು ಹಾಳಾಯ್ತು. వాళ్ళ సంబంధాలన్నీ విరిగిపోయినాయి. ಯಾಕೆ? ఎందుకు? ನಾವು ಸರಿ ಇಲ್ಲದೆ ಇರುವುದರಿಂದ. ఎందుకంటే మనము సరిగ్గా లేము కాబట్టి. ದೇವರೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧ ಚೆನ್ನಾಗಿದ್ದಿದ್ರೆ, దేవునితో సంబంధం మనకు మంచిగా ఉండుంటే ಇಲ್ಲೂ ಸಹ ಸಮಾಧಾನ ಆಗ್ತಾ ಇತ್ತು. ఇక్కడ కూడా మనకి మంచి సమాధానం ఉండేది. ಇಲ್ಲಿ ಯಾಕೋಬನಿಗೆ ಅದು ಇಲ್ಲ, యాకోబుకు అది కూడా లేదు. ಇಲ್ಲಿ ಮುಂದಿನ ಕಾರ್ಯ మనం ముందు చూసినట్లయితే, ಸರಿ ಈ ಪಾರ್ಟ್ ನಮಗೆ ಸರಿ ಹೋಗ್ಲಿಲ್ಲ, ಮುಂದೆ ಮದುವೆ ಜೀವನನಾದ್ರೂ ಸರಿ ಹೋಗುತ್ತೋ? సరే అన్న, ఈ సంబంధం సరిగ్గా లేకపోయినా మన వైవాహిక జీవితం అన్న సరిగ్గా ఉంటదా? ಆದಿಕಾಂಡ 28ನೇ ಅಧ್ಯಾಯ 2-3ನೇ ವಾಕ್ಯವನ್ನ ನೋಡುವಾಗ, ఆదికాండము 28వ అధ్యాయము 1-3 వచనాలు చూసినట్లయితే ಅಲ್ಲಿ ತಾಯಿ ಬುದ್ಧಿ ಹೇಳಿ ಕಳಿಸ್ತಾ ಇದ್ದಾಳೆ. అక్కడ ఒక తల్లి ఒక మంచి ఆలోచననిచ్చి పంపిస్తుంది. ನೋಡುಮಾ, ನೀನ್ ಇಲ್ಲೇ ಇದ್ದು ಬಿಡ್ಬೇಡ, చూడమ్మా, నువ్వు ఇక్కడే ఉండద్దు, ನೀನು ಹೋಗು, ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ, ನನ್ನ ತಂದೆಯಾದ ಮನೆಗೆ ಹೋಗು, నువ్వు నా తండ్రి దేశానికి వెళ్ళు. ಆ ವಾಕ್ಯವು ಹೀಗಿದೆ, ನೀನು ಕಾನಾನ್ಯರ ಹೆಣ್ಣನ್ನು ಮದುವೆ ಮಾಡಿಕೊಳ್ಬೇಡ, నువ్వు కానాను స్త్రీని పెళ్లి చేసుకోవద్దు, ಪದ್ದನ್ ಆರಾಮ್ ದೇಶದಲ್ಲಿರುವ ನಿನ್ನ ತಾಯಿಯ ತಂದೆಯಾದ ಬೆತುವೇಲನ ಮನೆಗೆ ಹೋಗು, పదాన్ ఆరాం అనే దేశంలో నీ తల్లి ఒక అన్నయ్య ఉండే దేశానికి వెళ్ళు, ಅಲ್ಲಿ ನಿನ್ನ ಸೋದರ ಮಾವನಾದ ಲಾಬಾನನ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಲ್ಲಿ, అక్కడ నీ మామ అయిన లాబాను ఉన్న కూతుర్లలో ಒಬ್ಬಳನ್ನ ಮದುವೆ ಮಾಡಿಕೋ, ఒక్క కూతుర్ని పెళ్లి చేసుకో. ಆದಿಕಾಂಡ 29ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, ఆదికాండము 23వ వచనము, ತಾಯಿಯ ಹೇಳಿದಾಗೆ ಒಬ್ಬಳನ್ನ ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡ ಆಯ್ತು. తల్లి చెప్పిన విధంగానే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ಎಕ್ಸ್ಟ್ರಾ ಬೋನಸ್ ನ ಹಾಗೆ 29ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಇನ್ನೊಬ್ಬಳನ್ನು ಮದುವೆ ಆಯ್ತು. బోనస్ లాగా 29వ వచనంలో ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ಈ ರಿಲೇಶನ್ಶಿಪ್ ನ ಅಂತ್ಯ ತೃಪ್ತಿ ಇಲ್ಲದಾಗಿದೆ. ఈ యొక్క సంబంధాల ఒక అంతము మనం చూస్తే ఏ తృప్తి లేకుండా అయిపోయింది. ಅದಕ್ಕೆ ಒಂದು ಉತ್ತರದ ರೀತಿಯಲ್ಲಿ ಈ ಬಾಳಿದಂತ ಈ ಬದುಕಿಗೆ ಒಂದು 10 ಮಕ್ಕಳು 12 ಮಕ್ಕಳು ಬರ್ತಾರೆ. ఈ పెళ్లిళ్ళ ఒక రిజల్ట్ ఏమి అంటే 12 మంది పిల్లలు పుట్టినారు. ಈ ಮಕ್ಕಳಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಸಂತೋಷವನ್ನ ನೋಡಿ ಚೆನ್ನಾಗಿ ಇದ್ರ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅಲ್ಲೂ ಇಲ್ಲ. ఈ పిల్లల్లో ఒక ఆనందము సంతోషం ఉంది అంటే అది కూడా లేదు. ಇದು ಮೊದಲನೇ ಪಾರ್ಟ್. ఇది 1వ భాగము. ಈ ಆದಿಕಾಂಡ 28ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಾಕ್ಯ. ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనము,
ಅಲ್ಲಿ ಎಲ್ಲವನ್ನ ಬಿಟ್ಟು ಬರಬೇಕಾದ್ರೆ ದೇವರೊಟ್ಟಿಗೆ ಇರುವಂತ సంబంధವು ప్రారంభించబడుವಂತ ಒಂದು సమయ. అన్ని వదిలి అతను తిరిగి వస్తున్నప్పుడు దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రారంభిస్తున్నాడు. అక్కడ ఒక చిన్న ప్రారంభం ఉంది. యాకోబునికి ಒಂದು ನಿದ್ದೆ ಬಂದು ಅವನು ಎಚ್ಚೆತ್ತು ನೋಡುವಾಗ ಒಂದು ಕನಸನ್ನು ಅವನು ಕಂಡಿರ್ತಾನೆ. యాకోబుకి నిద్ర వచ్చి నిద్ర అయినాక నిద్రలో ఒక కల కన్నాడు. ಆ ಕನಸಿನಲ್ಲಿ ನಿಚ್ಚಣಿಗೆ ಇನ್ನು ಇಟ್ಟು ಬಂದು ದೇವದೂತರು ಬಂದು ಇಳಿಯುವಂಥದ್ದು ಹತ್ತುವಂಥದ್ದು ಇರುವಂತ ಒಂದು ಕಾರ್ಯವು ಅಲ್ಲಿ ನಡೆಯುತ್ತದೆ. అక్కడ మెట్లు ఆకాశం నుంచి కిందికి మెట్లు ఉన్నాయి. దేవదూతలు పైకి కిందికి వెళ్ళడం చూసినాడు. నిజವಾಗಿ యెహోవను ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. నిజంగా యెహోవా దేవుడు ఈ స్థలంలో ఉన్నారు. అల్లివరకు దేవుడు ಇರಲಿಲ್ವಾ? అంతవరకు దేవుడు లేడా? ದೇವರು ಇದ್ರು, దేవుడు ఉన్నారు. ಅದು ಸಂಬಂಧದಲ್ಲಿ ಇಲ್ಲ. అయితే ఆయన ఆ సంబంధంలోనే లేడు. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಇಲ್ಲ. ఆయన జీవితంలో లేడు. ಇವಾಗ ಬರ್ತಾ ಇದೆ. ఇప్పుడు వస్తుంది. యెహోవను ಇಲ್ಲಿ ಇದ್ದಾನೆ. యెహోవా దేవుడు ఇక్కడ ఉన్నారు. ಅದು ನನಗೆ ತಿಳಿಯದೇ ಹೋಯಿತು. అది నాకు తెలియకుండానే పోయింది ಅಂದುಕೊಂಡು ಭಯಪಟ್ಟವನಾಗಿ అని అనుకొని భయపడుతూ ಈ ಸ್ಥಳವು ಎಷ್ಟೋ ಭಯಂಕರವಾದದ್ದು ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ఈ స్థలము ఎంతో భయంకరంగా ఉంది అని అంటాడు. ಆದಿಕಾಂಡ 32ನೇ ಅಧ್ಯಾಯ 8-9 ವಾಕ್ಯ ಓದುವ. ఆదికాండము 38వ అధ్యాయము 2-3 వచనాలు. 32:28 32:8-9 ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಏಸಾವ ಒಂದು ಪಾಳೆಯದ ಮೇಲೆ ಬಿದ್ದರು, ಮತ್ತೊಂದು ಪಾಳೆಯು ತಪ್ಪಿಸಿಕೊಂಡು ಹೋಗುವುದು ಎಂದು. ಆದ್ಮೇಲೆ 9ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹಾಗೆ ಬರಬೇಕಾದ್ರೆ ಇಲ್ಲ 7ನೇ ವಾಕ್ಯದಿಂದ ನೋಡುವ, ಯಾಕೋಬನಿಗೆ ಬಹು ಭಯವು ಕಳವಳವು ಉಂಟಾದವು. 7వ వచనం మనం చూసినట్లయితే యాకోబు మిక్కిలి భయపడి తొందరపడినాడు. ಯಾಕೆ ಭಯ ಬಂತು? ఎందుకు భయపడినాడు? ಅಲ್ಲಿ ಹುಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. అక్కడ వెతుక్కొని వస్తా ఉన్నారు. ಆ ಸಮಯದಲ್ಲಿ ఆ సమయంలో ಅವನು ಹೀಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ. ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ಯೆಹೋವನೇ, యెహోవా దేవా, ನನ್ನ ತಂದೆ ತಾತಂದಿರಾದ ಇಸಾಕ ಅಬ್ರಹಾಮರ ದೇವರೇ, నా తండ్రి అబ్రహాము ఇస్సాకు దేవుడా, ಸ್ವದೇಶಕ್ಕೆ ಬಂಧುಗಳ ಬಳಿಗೆ ತಿರುಗಿ ಹೋಗಬೇಕೆಂದು స్వదేశానికి వచ్చి నా బంధువులతో తిరిగి కలుసుకోవాలనుకున్నప్పుడు ನನಗೆ ಆಜ್ಞಾಪಿಸಿ నాకు ఆజ్ఞాపించి ನಿನಗೆ ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡುವೆನೆಂದು నీకు మంచిదే చేస్తానని చెప్పి ನನಗೆ ವಾಗ್ದಾನ ಮಾಡಿದವರು ನೀನೇ ಅಲ್ಲವೇ? నాకు వాగ్దానము చేసిన వాళ్ళు మీరే కదా. ನೀನು ನಿನ್ನ ದಾಸನಾದ ನನ್ನ ಮೇಲೆ, నీవు నీ దాసుడువైన నా మీద ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನಿಟ್ಟು ఎంతో ప్రేమని ఉంచి ನಿನ್ನ ವಾಗ್ದಾನವನ್ನು ನೆರವೇರಿಸಿದೆಯಲ್ಲ, నీ వాగ్దానాన్ని నెరవేర్చినావు కదా. ನಾನು ಅದಕ್ಕೆ ಅಪಾತ್ರನಾಗಿದ್ದೇನೆ, నేను దానికి పాత్రుడను కాను. ಈ ರೀತಿಯಾಗಿ ಏನು ಪಾಟ್ ಆಗಿ ಹಂಗೆ ವಿವರಿಸಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. ಯಾರು? ఈ విధంగా ఒక హంతంగా ఆయన వివరించి చెప్తున్నాడు. ఎవరు? ಇದು ಯಾವುದು ಆದ್ಮೇಲೆ? ఇది ఏ విషయం జరిగిన తరువాత? ದೇವರೊಟ್ಟಿಗಿನ ಸಂಬಂಧ ಬಂದ ಮೇಲೆ, దేవునితో కూడా ఒక సంబంధము ఏర్పరచబడిన ಕಾರ್ಯಗಳನ್ನ ನೆನೆಸಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. పాత కార్యాలన్నీ కూడా గుర్తు చేసుకొని ದೇವರು ವಾಗ್ದಾನವನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు వాగ్దానము చేస్తున్నారు. ಇದ್ರ ಮಧ್ಯೆ ಏನ್ ನಡೀತು ಅಂದ್ರೆ, దీని మధ్యలో ఏమి జరిగింది అంటే ದೇವರೊಟ್ಟಿಗೆ ಅವನಿಗೆ ಆದಂತ ಒಂದು ಸಂಬಂಧವನ್ನ ತೋರ್ಪಡಿಸ್ತದೆ. దేవునితో అతని ఒక సంబంధం ఏర్పరచబడింది మనం గమనించవచ్చు. ತಂದೆ ತಾಯಿ ಜೊತೆಗೆ ಇದ್ದಾಗ ಆ ರೀತಿಯಾಗಿ ಇರಲಿಲ್ಲ. తండ్రి తల్లితో ఉన్న ఆ సంబంధం ఆ విధంగా లేదు. ಎಲ್ಲ ಅಣ್ಣನ ಹತ್ರ ಎಲ್ಲವನ್ನ ಏಮಾರಿಸಿ ಆಯ್ತು. అన్నని అన్ని విషయాల్లో మోసం చేసినాడు. ಇಲ್ಲಿ ಹಾಗೆ ಬಂದ್ರೆ ಈ ಸಂಬಂಧದಲ್ಲಿಯೂ ಸಹ ಅಲ್ಲೂ ಸಂಬಂಧವನ್ನ ಹಾಳು ಮಾಡ್ಕೊಂಡ್ರ. ఇక్కడ ఇంకా ముందుకు వస్తే ఉన్న సంబంధాలని కూడా చెడగొట్టుకున్నాడు. ಒಂದು ಹೆಂಡತಿಯನ್ನ ಮಾಡ್ಕೊಂತ ಹೇಳಿದ್ರೆ ಆ ಹೆಂಡತಿಗೂ ನಂಬಿಗಸ್ತನಾಗಿ ಇರಲಿಲ್ಲ. ఒక భార్యని చేసుకుంటే ఆమెకు కూడా నమ్మకస్తుడుగా లేడు. ಆ ಜೀವನದಲ್ಲಿ ಅವನಿಗೆ ಒಂದು ಸಮಾಧಾನವಾಗಿ ಒಂದು ಒಳ್ಳೆಯ ಜೀವನವನ್ನ ಜೀವಿಸ್ತಾ ಇರುವಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ఆ జీవితంలో ఏ ఒక సమాధానాన్ని పొందలేకుండా మంచి జీవితాన్ని జీవించలేకుండా ఉన్నాడు. ದೇವರೊಟ್ಟಿಗಿನ ಸಂಬಂಧವು ಪ್ರಾರಂಭ ಆಗುತ್ತಾ ಅದು ಬೆಳೆಯುತ್ತಾ ಬರುವಾಗ దేవునితో ఒక మంచి సంబంధాన్ని ఏర్పరచుకొని ఆయన అది ఎదుగుతా అతను ಒಬ್ಬ ವಿಶೇಷವಾದ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಮಾರ್ಪಡ್ತಾನೆ. ఒక విశేషమైన వ్యక్తిగా మారిపోయినాడు. ಅದಕ್ಕೆ ಒಂದು ಉದಾಹರಣೆ 28ನೇ ವಾಕ್ಯವನ್ನ ಓದುವ. దానికి ఉదాహరణగా 28వ వచనం మనం చూద్దాము. ಆದಿಕಾಂಡ 32:28. ఆదికాండము 32:28. ಇನ್ನು ಮೇಲೆ ನೀನು ಯಾಕೋಬನೆನಿಸಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ, ఇక మీద నీవు యాకోబు అని పిలువబడవు. ನಿಮಗೆ ಇನ್ನೊಂದು ವಾಕ್ಯವನ್ನ ಹೇಳಿ ಇದಕ್ಕೆ ಹೋಗುವ. 24ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದೋಣ. 24వ వాక్యము. ಅದರಲ್ಲಿ ಸೆಕೆಂಡ್ ಪಾರ್ಟ್,
ಯಾಕೋಬನು ಒಂಟಿಗನಾಗಿ ಹಿಂದೆ ನಿಂತಿರಲು ಯಾರೋ ಒಬ್ಬ ಪುರುಷನು ಬೆಳಗಾಗುವ ತನಕ ಅವನ ಸಂಗಡ ಹೋರಾಡಿದನು. ಆ ಪುರುಷನು ತಾನು ಗೆಲ್ಲದೆ ಇರುವುದನ್ನು ಕಂಡು ಯಾಕೋಬನ ತೊಡೆಯ ಕೀಲನ್ನು ಮುಟ್ಟಿದ್ದರಿಂದ ಯಾಕೋಬನು ಅವನ ಸಂಗಡ ಹೋರಾಡುತ್ತಿರುವಾಗಲೇ ಅವನ ತೊಡೆಯ ಕೀಲು ತಪ್ಪಿತು. ಆ ಪುರುಷನು ನನ್ನನ್ನು ಬಿಡು, ಬೆಳಗಾಗುತ್ತದೆ ಅನ್ನಲು ಯಾಕೋಬನು ನೀನು ನನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸಿದ ಹೊರತು ನಿನ್ನನ್ನು ಬಿಡುವುದಿಲ್ಲ ಅಂದನು. ಆ ಪುರುಷನು ನಿನ್ನ ಹೆಸರೇನು ಎಂದು ಕೇಳಿದಕ್ಕೆ ಅವನು ಯಾಕೋಬನು ಅಂದಾಗ ಅವನು ಯಾಕೋಬನಿಗೆ ಇನ್ನು ಮೇಲೆ ನೀನು ಯಾಕೋಬನೆನಿಸಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ, ದೇವರ ಸಂಗಡಲು ಮನುಷ್ಯ ಸಂಗಡಲು ಹೋರಾಡಿ ಗೆದ್ದವನಾದ್ದರಿಂದ ನಿನಗೆ ಇಸ್ರಾಯೇಲ್ ಎಂದು ಹೆಸರುಂಟಾಗುವುದು ಎಂದು ಹೇಳಿದನು. 24 యాకోబు ఒకడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ಈ ರೀತಿಯಾಗಿ ಒಂದು ದೊಡ್ಡ ಕಾರ್ಯವು ನಡೆಯಿತು. ఈ విధంగా ఒక గొప్ప కార్యము జరిగింది. ಆಸೆ ಪಟ್ಟದ್ದು ಎಲ್ಲ ಬಂತು. ಅವನು ಬಡವನಾಗಿದ್ನ, ఆయన బీదవాడ, తన ఆశించింది అంతా కూడా దొరికింది. ఆయన ಎಲ್ಲ ಆಸ್ತಿ ಸಿಕ್ಕಿ ಆಯ್ತು, అంత ఆస్తి సంపాదించుకున్నాడు. ಆ ತಂದೆನೇ ಎಲ್ಲ ವಾಗ್ದಾನಗಳನ್ನ ದೇವರು ಹೇಳುವಂತ ಎಲ್ಲ ಆಶೀರ್ವಾದ ನುಡಿಗಳನ್ನೆಲ್ಲ ಎಲ್ಲ ತಗೊಂಡಾಯ್ತು. తన తండ్రితో ఆశీర్వాదపు వచన అన్ని కూడా తను తీసేసుకున్నాడు. ಸಾಲದೇ ಇರೋದಕ್ಕೂ ಅಣ್ಣನ್ನು ಏಮಾರಿಸನ್ನು ತಗೊಂಡಾಯ್ತು. ఇది చాలదని అన్నని మోసం చేసి కూడా అంత ಎರಡು ಹೆಂಡತಿ ಆಯ್ತು, ದಾಸಿಯರು ಆಯ್ತು, ఒకటికి 2 భార్యలైనారు, దాసీలు కూడా వచ్చినారు, 11 ಮಕ್ಕಳು ಇದ್ರು, 11 పిల్లలున్నారు. ಆದ್ರೆ ಇವೆಲ್ಲವನ್ನ ಎಲ್ಲಿ ಬಿಡ್ತಾನೆ? 22ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಆ ರಾತ್ರಿ ಅವರೆಲ್ಲರನ್ನ ದಾಟಿಸಿ ಕಳಿಸಿದ ಮೇಲೆ ಆತನೊಬ್ಬನೇ ದೇವರ ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ನಿಲ್ತಾನೆ. ఆయన తన కుటుంబాన్ని అంతా కూడా అటువైపు దాటించి తను మాత్రమే ఇటు మిగిలిపోయినప్పుడు అప్పుడు దేవుని ఒక సాన్నిధ్యాన్ని పొందుతాడు. ಅಲ್ಲಿ ದೇವರೊಟ್ಟಿಗೆ ಒಂದು ಎನ್ಕೌಂಟರ್ ನಡೆಯುತ್ತದೆ. దేవునితో కూడా ఒక ఎన్కౌంటర్ అవుతుంది. ಆತನ ಜೀವಿತದಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಹಂತವನ್ನ ಆತನು ನೋಡ್ತಾನೆ. ఆయన జీవితంలో ఇంకొక హంతం ఆయన చూస్తాడు. ಆ ಹಂತವೇ ಅವನು ಮನುಷ್ಯರ ಸಂಗಡಲು ದೇವರ ಸಂಗಡಲು ಹೋರಾಡುವಂಥದ್ದು. అది ఏమి అంటే మనుషులతో కూడా దేవునితో కూడా వ్యాజ్యం ఆడటము. ಅವನಿಗಿದ್ದಂತ ಹೆಸರೇ ವಂಚಕ. ఆయనకుండే పేరే మోసగాడు. ಹೆಸರಿಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ಮೋಸ ಮಾಡುವವನು, పేరుకి తగినట్లే మోసాలు చేసేవాడు. ಆ ಹೆಸರನ್ನೇ ಬದಲಾಯಿಸುವ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರೊಟ್ಟಿಗಿನ ಸಂಬಂಧ ఆ పేరే మార్చబడిన ఒక విధంగా దేవునితో ఒక సంబంధం ఏర్పడేవరకు ನಮ್ಮನ್ನ ನೋಡಿ ಹೇಳಿರಬಹುದು, ఇంతవరకు మనల్ని చూసి అనుండొచ్చు, 1000 ಕೋಟಿ ಹೇಳಿರಬಹುದು, 1000 కోటి విషయాలు చెప్పుండొచ్చు. ನಮ್ಮ ಜೀವಿತನ ನೋಡಿ ಶಾಪವನ್ನ ಹೇಳಿರಬಹುದು, మన జీవితాన్ని చూసి శాపాలు ఎంతో మంది ನಮ್ಮ ಗುಣವನ್ನ ನೋಡಿ ಇವರು ಹೀಗೆ ಇರ್ತಾರೆ ಅಂತ ಊಹಿಸಿರಬಹುದು, మన గుణాల్ని చూసి వీళ్ళింతే మారరు అని కూడా ఎంతో మంది అనుండొచ్చు. ಎಲ್ಲ ಹೇಳಿದ್ರು ಅದನ್ನ ಹಾಗೆ ಬಿಡುವಂತ ದೇವರು ನಮ್ಮ ದೇವರಲ್ಲ. అన్ని చెప్పినా కూడా ఆ విషయాల్ని మనల్ని అట్లే వదిలేసే దేవుడు మన దేవుడు కాదు. ಈ ರೀತಿಯಾಗಿ ಯಾಕೋಬನ ಜೀವಿತವನ್ನ ಬದಲಾಯಿಸಿದಂತ ದೇವರು ನಮ್ಮ ನಿಮ್ಮ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ఈ విధంగా యాకోబు జీవితాన్ని మార్చినట్లుగా మన జీవితాల్ని మార్చగలిగే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ಯಾಕೋಬನಾಗಿದ್ದಂತವನು ಇಸ್ರಾಯೇಲ್ ಆಗಿ ಬದಲಾವಣೆ ಆಗ್ತಾ ಇದ್ದಾನೆ. యాకోబు అనేవాడు ఇశ్రాయేలుగా మారినాడు. ಈ ವಂಚಿಸುವ ಎನ್ನುವ ಆ ಒಂದು ಹೆಸರಿನ ಅರ್ಥ ಹೋಗಿ ఈ మోసగాడు అనే పేరుది అర్థము పోయి ದೇವರದೇ ಮೇಲುಗೈ ಸಾಧಿಸಲಿ ಎನ್ನುವ ಅರ್ಥವು ಇಸ್ರಾಯೇಲ್ ಅಂದ್ರೆ ದೇವರ ಮೇಲುಗೈ ಸಾಧಿಸಲಿ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. దేవుని మేలను పొందేవాడుగా ఆయన పేరు మారింది. ಈ ದೇವರೊಟ್ಟಿಗಿರುವಂತ ಸಂಬಂಧವನ್ನು ಬೆಳೆಸುವಾಗ, ఈ దేవునితో సంబంధాన్ని మనము ఎక్కువ చేసుకున్నప్పుడు ನಮ್ಮ ಮೇಲೆ ಇಟ್ಟಿರುವಂತ ದೇವರ ಯೋಜನೆ ಮಾತ್ರ ನಡೆಯುತ್ತದೆ. మన మీద దేవుడు పెట్టుకున్న ప్రణాళికలు మాత్రమే జరుగుతాయి. ಯಾಕೋಬನಿಗೆ ಇದ್ದಂತ ಗುಣಗಳನ್ನ ನೋಡಿದ್ರೆ, యాకోబుకున్న గుణాల్ని మనం గమనించినట్లయితే ಆಯಸ್ಸಲ್ಲೇ ಕಲ್ಲೊಡೆದು ಸಾಯಿಸಬೇಕು. అర్ధ ఆయుష్లోనే అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి. ಎಲ್ಲರನ್ನು ಏಮಾರಿಸಿ ಬದುಕ್ತಾ ಇರುವಂತ ಒಂದು ಜೀವನ, అందరిని మోసం చేసి చేసి బతుకుతున్న ఒక జీవితం. 130 140 ಕೆಲವು ಸಂಶೋಧಕರು ಹೇಳ್ತಾರೆ 147 ವರ್ಷ ಆತನು ಬದುಕದ. కొంతమంది చెప్తారు 137 ఇయర్స్ బతికినాడని.
ಇಷ್ಟು ವರ್ಷ ಅವನು ಬದುಕ್ತಾ ಇದ್ದಾರೆ. ఇన్ని సంవత్సరాలు ఆయన బ్రతికినాడు. ಆತನ ತಲೆಮಾರುಗಳನ್ನೆಲ್ಲ ಆಶೀರ್ವದಿಸ್ತಾನೆ. తన పిల్లలంతా కూడా ఆశీర్వదిస్తాడు. ಆ ರೀತಿಯಾಗಿ ಒಂದು ಅವಸಾನ ಕಾಲ ಅಂದ್ರೆ ಅವನ ಅಂತ್ಯ ಕಾಲ, ಅವನ ದೇವರಿಂದ ಎಲ್ಲವನ್ನು ಪಟ್ಟವರಾಗಿ ಎಲ್ಲ ಪ್ರಕಟವಾಗ್ತದೆ. ದೇವರು ಅವರ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಇಟ್ಟಿರುವಂತಹ ಪ್ಲಾನ್ಸ್, ಯೋಜನೆಗಳು ಎಲ್ಲವನ್ನು ದೇವರು ಪ್ರಕಟಿಸ್ತಾರೆ. దేవుడు అతని బిడ్డల పైన తను పెట్టుకున్న ప్రణాళికలు అన్ని కూడా అతనికి వివరించి ಅವರ ಜನರನ್ನ, ಅವರ ಮಕ್ಕಳನ್ನ ಕರೆಯುವಾಗ ಬನ್ರಿ ದೇವರು ಇಟ್ಟಿರುವಂತಹ ಯೋಜನೆಗಳನ್ನ ನಾನು ನಿಮಗೆ ಹೇಳ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಕರೀತಾ ಇದ್ದಾರೆ. పిల్లలంతా దగ్గరికి పిలిచి దేవుడు మీ పైన పెట్టుకున్న ప్రణాళికలన్నీ నేను మీకు వివరిస్తానని దగ్గరికి పిలుస్తాడు. ಹಾಗೆ ಕರೆದು ಒಂದೊಂದು ಮಕ್ಕಳನ್ನ ಕುರಿತು ಆ ಎಲ್ಲ ಆಶೀರ್ವಾದ ಕಾರ್ಯಗಳನ್ನ ಹೇಳ್ತಾ ಬರ್ತಾರೆ. ఆ విధంగా ఒక్కొక్క బిడ్డను తన దగ్గరికి పిలిచి దేవుడు వాళ్ళ కోసం పెట్టిన ఆశీర్వాదాల గురించి ప్రకటిస్తాడు. ಈ ರೀತಿಯಾಗಿ ಆಶೀರ್ವದಿಸಿ ಅವನು ಸಾಯ್ತಾನೆ. ఈ విధంగా తన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి తర్వాత మరణిస్తాడు. ಈ ರೀತಿಯಾದ ಅಂತ್ಯವು ಆತನಿಗೆ ಆಯಿತು. ఇటువంటి ఒక అంత్యం ఆయనకైంది. ಆತನಿಗೆ ಇದ್ದಂತ ಸಂಬಂಧವು ಇಲ್ಲಿ ತುಂಬಾ ಸುಂದರವಾಗಿ ನಾವು ನೋಡಬಹುದು. ఆయనకున్న ఆ సంబంధాన్ని మనం గమనించవచ్చు. ಅವನ ಜೀವಿತದ ಪ್ರಾರಂಭ ಮೋಸವನ್ನ ಮಾಡುವಂತದಾಗಿತ್ತು. ఆయన ఒక జీవితపు ప్రారంభము మోసాలతో ప్రారంభమైంది. ಆದರೆ ದೇವರೊಟ್ಟಿಗಿನ ಸಂಬಂಧ ಅವನ ಜೀವಿತವನ್ನ ಹೊಸದಾಗಿ ಬದಲಾವಣೆ అయితే దేవునితో ఒక సంబంధము అన్ని కొత్తగా మార్చబడింది. ದೇವರು ಯಾಕೋಬನೊಟ್ಟಿಗೆ ನಡೆಯುವಂತ ರೀತಿಯಲ್ಲಿ ಅವನ ಜೀವನ ಬದಲಾವಣೆ ಆಯಿತು. దేవుడు యాకోబుతో కూడా నడిచే విధంగా యాకోబు జీవితం మార్చబడింది. ಅವನ ಮಕ್ಕಳ ಭವಿಷ್ಯವನ್ನ, ಮುಂದೆ ನಡೆಯುವಂತ ಕಾರ್ಯಗಳನ್ನ ದೇವರು ಹೊರಪಡಿಸುವ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರಿಗೂ ಅವನಿಗೂ ಇರುವಂತಹ ಸಂಬಂಧವು ನಿಕಟವಾದ ಸಂಬಂಧವಾಗಿ ಮಾರ್ಪಡ್ತು. అతని పిల్లల ఒక ఫ్యూచర్ ఎట్లుంటదో కూడా దేవుడు అతనికి చెప్పే ఒక మంచి సంబంధం ఏర్పడింది. ಅವರ ಅಣ್ಣನು ಹೇಳ್ತಾನೆ, ಇವನು ಶಾಪವನ್ನ ನುಡಿತಾ ಇರು, ಈ ರೀತಿಯಾಗಿ ವಂಚನೆಯನ್ನ ಮಾಡಿಬಿಟ್ನಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವ ರೀತಿಯಲ್ಲಿ ಶಾಪವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುವ ರೀತಿಯಲ್ಲಿ ಅವನ ಕ್ರಿಯೆಗಳು ಇತ್ತು. శాపాల్ని పొందుకునే విధంగా అతని ఒక కార్యాలు ఉన్నాయి. ಆದ್ರೆ ಈಗ ಅವನ ಎಲ್ಲಾ ಮಕ್ಕಳನ್ನ ಕರೆದು ಆಶೀರ್ವಚನಗಳನ್ನ ನುಡಿಯುವ ರೀತಿಯಲ್ಲಿ ಯಾಕೋಬನನ್ನ ದೇವರು ಬದಲಾಯಿಸಿದರು. అయితే ఇప్పుడు తన పిల్లలందరినీ కూడా పిలిచి ఆశీర్వాదపు వచనాల్ని పలికే విధంగా దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు. ಇದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಜೀವನಗಳನ್ನ ತೆಗೆದುಕೊಳ್ಳುವ ఈ విధంగానే నాది మీది జీవితాల్ని చూద్దాము. ನಮ್ಮ ಜೀವಿತದ ಪ್ರಾರಂಭ ಹೇಗವೋ ಇದೆ. మన జీవితపు ప్రారంభం ఎట్లా ఉండొచ్చు. ಕೆಲವೊಂದು ಕೇಳಲಿಕ್ಕೆ ಅಸಹ್ಯವಾಗ್ತದೆ, కొన్ని వినడానికి అసహ్యకరంగా ఉంటాయి. ತುಂಬಾ ಅಸಹ್ಯವಾದ ಬ್ಯಾಕ್ ಗ್ರೌಂಡ್ ನಮ್ದಲ್ಲ. మనది కొన్ని అసహ్యమైన ಕೆಲವೊಂದು ಗುಣಗಳನ್ನ ಹೇಳಲಿಕ್ಕಾಗೋದಿಲ್ಲ. మన కొన్ని గుణాలని చెప్పుకోనేకే అవదు. ದೇವರ ಮಕ್ಕಳಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. మనము దేవుని బిడ్డలని చెప్పుకోనేకే అవదు. ಆದರೆ ದೇವರು ಹೇಳುವಂತದ್ದು, ದೇವರೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧವನ್ನು ಬೆಳೆಸುವಾಗ ದೇವರು ತಲೆ ಕೆಳಗಾಗಿ ಬದಲಾವಣೆ ಮಾಡುವಂತ. అయితే ఎప్పుడైతే మనము దేవునితో ఒక మంచి సంబంధాన్ని ఏర్పరచుకుంటామో మన ದೇವರು విషయాలన్నీ మారుస్తారు. ದೇವರು ಹೆಚ್ಚಾಗಿ ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡುವಂತ ದೇವರು ನಮ್ಮ ದೇವರು. ఎక్కువగా మనల్ని ప్రేమించే దేవుడు. ಆದಾಮನಿಗೆ ಸಕಲವನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದಂತ ದೇವರು, ఆదాముకు సర్వస్వాన్ని సృష్టించి ఇచ్చిన దేవుడు, ಒಬ್ಬೊಬ್ಬರಿಗೂ ದೊಡ್ಡದಾದ ಯೋಜನೆಯನ್ನ ಇಟ್ಟು ನಾನು ಇದಕ್ಕಾಗಿ ನಿನ್ನನ್ನು ಕರೆದಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳುವಂತ ದೇವರು ನಮ್ಮ ನಿಮ್ಮ ದೇವರು. కూడా దేవుడు ఒక గొప్ప ప్రణాళికని పెట్టి దీనికోసమే నేను మిమ్మల్ని సృష్టించినాను అని చెప్పే దేవుడు. ದೇವರು ಎಲ್ಲಾ ವಾಗ್ದಾನಗಳನ್ನು ಕೊಟ್ಟು ಈ ವಾಗ್ದಾನಕ್ಕೆ ಅನುಸಾರವಾಗಿ ನಿನ್ನನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತೇನೆ ಅಂತ ಹೇಳುವಂತ ದೇವರು ನಮ್ಮ ದೇವರು. దేవుడు ఎన్నో వాగ్దానాలను ఇచ్చి ఈ విధంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పిన ఒక దేవుడు. ಯಾವ ಸಮಯದಲ್ಲೂ ನಿನ್ನನ್ನು ನಾನು ಕೈ ಬಿಡುವುದಿಲ್ಲ, ನಿನ್ನ ಮೇಲೆ ಹೆಚ್ಚಾಗಿ ನಾನು ಪ್ರೀತಿಯನ್ನು ಇಟ್ಟಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳುವಂತ ದೇವರು ನಮ್ಮ ದೇವರು. ఏ సమయంలో కూడా నేను నీ చెయ్యి విడువను, నీ మీద ఎంతగానో ప్రేమని ఉంచినానని చెప్పిన దేవుడు ನಮ್ಮ ದೇವರಾಗಿದ್ದಾರೆ. అటువంటి దేవుడు మన దేవుడు, ನಿಮ್ಮ ದೇವರಾಗಿದ್ದಾರೆ, మీ దేవుడై ఉన్నారు. ಈ ದಿನದಿಂದ, ఈ రోజు నుంచి ದೇವರೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧವನ್ನ ನಾವು ಬೆಳೆಸುವಾಗ, దేవునితో ఒక మంచి సంబంధాన్ని మనం ఏర్పరచుకున్నట్లయితే ಗಂಟೆ ಕೂತ್ಕೊಳ್ತೀವೋ ಇಲ್ವೋ, గంటలు మనం కూర్చుంటామో లేదో, ಸತ್ಯವೇದವನ್ನ ಓದ್ತಾ ಇರ್ತೇವೋ ಬಿಡ್ತೇವೋ, పరిశుద్ధ గ్రంథం చదువుతున్నామో లేదో, ದೇವರೊಟ್ಟಿಗಿನ ಸಂಬಂಧವನ್ನ ಬೆಳೆಸಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ರಿ. దేవునితో ఒక మంచి సంబంధాన్ని ఏర్పరచుకునే ఒక ప్రయత్నం చేయండి. ಸಂಬಂಧ ನಮ್ಮನ್ನ ನಡೆಸ್ಕೊಂಡು ಹೋಗ್ತದೆ. ఆ సంబంధమే మనల్ని నడిపించుకుంటూ వెళ్తుంది. ಯಾವತ್ತಿಗೂ ನಾನು ಒಬ್ಬ ವಂಚಕ ಅಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸದೇ ಇರುವಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಆಶೀರ್ವಚನಗಳ ನುಡಿಯುವಂತವನಾಗಿ ದೊಡ್ಡ ಒಂದು ತಲೆಮಾರುಗಳಿಗೆ ತಂದೆಯಾಗಿ ಮಾರ್ಪಡಿಸುತ್ತಾರೆ ಅಂದರೆ, మోసగాడు అనిపించుకున్న ఒక వ్యక్తి తన పిల్లల్నే ఆశీర్వదించగలిగినాడు అంటే ఆ విధంగా దేవుడు మార్చగలిగినట్లయితే ನಮ್ಮನ್ನು ನಿಮ್ಮನ್ನು ಬದಲಾಯಿಸಲು ಆತನು ಶಕ್ತನಾಗಿದ್ದಾನೆ. నన్ను నిన్ను మార్చడానికి దేవునికి బలం ఉంది. ಆತನು ನಮಗಾಗಿ, ఆయన మన కోసము, ನಮಗೋಸ್ಕರನೇ, మన కోసమే ತನ್ನ ಪ್ರಾಣವನ್ನೇ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. తన ప్రాణాన్నే అర్పించినారు. ಒಬ್ಬನೇ ಮಗನನ್ನೇ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. తన ఒక్క కుమారుడిని పంపించినారు, ఒక్కగానొక్క కుమారుడిని.
ಇಬ್ರಿಯ ಬರೆದಂತ ಪತ್ರಿಕೆ 13ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, ಇಬ್ರಿಯರಿಗೆ ರಾಸಿನ ಪತ್ರಿಕ 13వ ಅಧ್ಯಾಯము 5వ ನಾನು ನಿನ್ನನ್ನು ವಚನము. ಎಂದಿಗೂ ಕೈ ಬಿಡುವುದಿಲ್ಲ, ಎಂದಿಗೂ ತೊರೆಯುವುದಿಲ್ಲ. నేను నీ చెయ్యి నేను నిన్ను ఎప్పుడు విడువను ఎన్నడూ ఎడబాయనని చెప్పినారు. ಯೆಶಾಯನು ಬರೆದಂತ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ 49:15ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, ಯೆಶಾಯ ರಾಸಿನ ಗ್ರಂಥము 49:15వ ಅಧ್ಯಾಯము, ನಾನಾದರೆ ನಿನ್ನನ್ನು ಮರೆಯೇ, నేను నిన్ను మరిచిపోను. ಅಪ್ಪ ಅಮ್ಮ ಮರೆತು ಹೋಗಬಹುದು, తల్లి తండ్రి అయినా మరిచిపోవచ్చు. ಯೂಸ್ ಇಲ್ಲ, ಅಷ್ಟೇ, ಇವ್ರನ್ನ ನೀನು ನೋಡ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ, వీళ్ళతో ఏ ఉపయోగము లేదు, వీళ్ళని సాకడమే వేస్ట్ అనుకోవచ్చు. ನಮಗೆ ತುಂಬಾ ಹತ್ತಿರವಾದವರು ನಮ್ಮನ್ನು ಮರೆಯಬಹುದು, మనకి చాలా దగ్గర అయిన వాళ్ళు మనల్ని మర్చిపోవచ్చు. ಪ್ರೀತಿಯುಳ್ಳ ದೇವರು, కానీ ప్రేమ గల దేవుడు, ನಮ್ಮ ಮೇಲೆ ಯೋಜನೆಯನ್ನ ಇಟ್ಟಿರುವಂತ ದೇವರು, మన గురించి ఎన్నో ప్రణాళికల్ని ನಮ್ಮ పెట్టిన ಜೊತೆಗೆ దేవుడు, ನಡೆಯಲು ಬಯಸುವಂತ ದೇವರು, మనతో కూడా నడవాలి అని ನಮ್ಮ ಜೊತೆಗೆ ఆశపడే దేవుడు, ಸಂಬಂಧವನ್ನ ಬೆಳೆಸಲು ಇಷ್ಟಪಡುವಂತ ದೇವರು, మనతో ఒక సంబంధాన్ని పెట్టుకోవాలి అనుకున్న ಅವರು దేవుడు. ಹೇಳುವಂತದ್ದು, ఆయన చెప్పేదేమంటే, ಇಗೋ ನನ್ನ ಅಂಗೈಗಳಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಚಿತ್ರಿಸಿದ್ದೇನೆ, ఇదిగో నా అరచేతి పైన నిన్ను చెక్కుకున్నాను, ನಿನ್ನ ಪೌಳಿ ಕೊಡೆಗಳು ಸದಾ ನನ್ನ ಕಣ್ಣೆದುರಿನಲ್ಲಿವೆ, నీవు ఎప్పుడు నా దృష్టి ముందే ఉన్నావు. ಯೆಶಾಯನು ಬರೆದಂತ ಪ್ರವಾದನೆ 46:3ರಲ್ಲಿ, ಯೆಶಾಯ ರಾಸಿನ ಗ್ರಂಥము 46:3, ನಿಮ್ಮನ್ನ ಗರ್ಭದಿಂದಲೇ ಹೊರ್ತಾ ಇದ್ದೇನೆ, నీ గర్భములో నుంచే నేను మోస్తా ఉన్నాను, ಹುಟ್ಟಿದಂದಿನಿಂದ ವಹಿಸಿದ್ದೇನೆ, నిన్ను పుట్టినప్పటి నుంచి ఎత్తుకున్నాను, ನಿನ್ನ ಮುಪ್ಪಿನ ತನಕ ನಾನೇ ಆಧಾರ, నీ ముసలి వయస్సు వరకు నేనే నీకు ఆధారం, ನರೆ ಬಂದಾಗ್ಲೂ ನರೆ ಕೂದಲು ಬಂದಾಗ್ಲೂ ಹೊತ್ತು ಸಹಿಸ್ತೇನೆ ನಿಮ್ಮನ್ನ, నీకు తెల్ల వెంట్రుకలు వచ్చినా కూడా నేను ఎత్తుకొని వెళ్తాను. ಯಾಕೆ ಗೊತ್ತಾ? ఎందుకు ನಾನೇ తెలుసా? ನಿನ್ನನ್ನು ಉಂಟು ಮಾಡಿದೆ, ఎందుకంటే నేనే నిన్ను సృష్టించినాను, ನಾನೇ ನಿನ್ನನ್ನು ಹೊತ್ಕೊಳ್ತೇನೆ, నేనే నిన్ను ఎత్తుకుంటాను ಹೇಳುವಂತ ದೇವರೊಟ್ಟಿಗೆ ನಮ್ಮ ಸಂಬಂಧ ಇರಬೇಕು. ఆ విధంగా చెప్పే ఒక దేవునితో మనకు మంచి సంబంధం ಯೆಶಾಯನು ఉండాలి. ಬರೆದಂತ ಪ್ರವಾದನೆ 43:4ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, ಯೆಶಾಯ ರಾಸಿನ గ్రంథము 43, ನೀನು ನನ್ನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅಮೂಲ್ಯವಾಗಿದ್ಯಾ, నా దృష్టిలో ఎంతో అమూల్యమైన వాడివి, ನೀನು ಮಾನ್ಯವಾಗಿದ್ಯಾ, ನೀ ನನಗೆ ಪ್ರಿಯವಾಗಿದ್ಯಾ, నీవు నాకు ప్రియమై ఉన్నావు. ಇಷ್ಟೆಲ್ಲ ಹೇಳ್ತಾ ಇರುವಂತದ್ದು ನಮ್ಮನ್ನ ನೋಡಿ. ఇవన్నీ కూడా దేవుడు మనల్ని చూసి చెప్తా ఉన్నారు. ಯೆಶಾಯ 42:7ರಲ್ಲಿ ನೋಡುವಾಗ, ಯೆಶಾಯ 42:7వ వచనం చూసినట్లయితే, ನಿನ್ನನ್ನು ಕರೆದು ಕೈ ಹಿಡಿದು ನಾನು ನಡೆಸ್ತೇನೆ, నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాను. 40:31ರಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, 40:31వ వచనంలో చెప్తున్నారు, ಆತನನ್ನು ನಿರೀಕ್ಷಿಸುವಾಗ ಹೊಸ ಬಲವನ್ನ ನಮಗೆ ಕೊಡ್ತಾರೆ. ఎప్పుడైతే ఆయన కోసము మనం ఎదురు చూస్తుంటామో ఆయన మనకి క్రొత్త బలాన్ని అనుగ్రహిస్తారు. ಮುದ್ರಕೊಂಡು ಕೂತ್ಕೊಳ್ಳೋಕೆ ಆಗ ರೀತಿನಲ್ಲಿ ನಾನು ನಿನ್ನ ಬಿಡೋದಿಲ್ಲ, ముడుచుకొని కూర్చొనేలాగా ఆయన మనల్ని ಅಷ್ಟೇ వదలరు. ಮುಗೀತು ಎನ್ನುವ ರೀತಿನಲ್ಲಿ ನಾನು ನಿನ್ನ ಬಿಡೋದಿಲ್ಲ. అయిపోయింది ఇంకా ఏమీ అవ్వదు అనే పరిస్థితిలో నిన్ను వదలరు. ಯೆಶಾಯ 45:3ರಲ್ಲಿ ನೋಡುವಾಗ, ಯೆಶಾಯ 45:3 ನಿಮ್ಮ ಒಬ್ಬೊಬ್ಬರ ಹೆಸರುಗಳನ್ನ ನಾವು ಒಬ್ಬೊಬ್ಬರ ಹೆಸರುಗಳನ್ನ ಹಿಡಿದು ಕರೆಯುವ ನಾನು ಯೆಹೋವನು, మీ ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచే దేవుడైన నేను యెహోవను ಎಂಬುದಾಗಿ ಕರೆಯುವಂತ ದೇವರು ನಮ್ಮ ದೇವರು. మన పేరు పెట్టి పిలిచే దేవుడు మన ಹಾಗೆ దేవుడు. ನಾವೆಲ್ಲರೂ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಹಾಗೆ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣವಾ? మనమందరం ఉన్న స్థలంలోనే లేచి నిలబడుకుందామా? ಯೆಶಾಯ 44:24ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, యెషయా 44:20వ వచనంలో, ಹಾಗೆ ನಾವಿರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ನಮ್ಮ ಕಣ್ಗಳನ್ನ ಮುಚ್ಚಿಕೊಳ್ಳುವ, ఉన్న స్థలంలోనే మనము కళ్ళు మూసుకొని, ಅಷ್ಟು ಪ್ರೀತಿಯುಳ್ಳ ದೇವರು ನಮ್ಮ ದೇವರಾಗಿದ್ದಾರೆ ಪ್ರಿಯರೇ. అంత ప్రేమించే దేవుడు మన దేవుడై ఉన్నారు. ನಾನು ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸುವುದು ಒಂದೇ ಒಂದು ವಿಷಯ, నేను ఇక్కడ మీకు చెప్పాలని ఒకటి ఇష్టపడుతున్నాను, ದೇವರೊಟ್ಟಿಗಿರುವಂತ ಸಂಬಂಧವನ್ನ ಕಳೆದುಕೊಳ್ಬೇಡ್ರಿ, దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకోవద్దండి. ನಮ್ಮ ಮೂಡಿಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ದೇವರು, మన మూడికి తగినట్లే దేవుడు, ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಇರುವಂತ ಪರಿಸ್ಥಿತಿಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ನನ್ನ ದೇವರು, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులకి తగిన దేవుడు ಇಲ್ಲ 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 కాదు. ನಮ್ಮ ದೇವರ ಯೋಚನೆಯು దేవుని ఒక ప్రణాళిక ನಿಮ್ಮ ಆಲೋಚನೆಯ ತಕ್ಕ ಹಾಗೆ ಇರುವುದಿಲ್ಲ, మీ ఆలోచనలకి తగినట్లు ఉండదు. ಆತನ ಯೋಜನೆ ಅತಿ ಮಿಗಿಲಾದಂತ ಯೋಚನೆ. ఆయన ప్రణాళిక చాలా గొప్ప ప్రణాళిక అయి ఉంది. ನಿನ್ನನ್ನು ಗರ್ಭದಿಂದಲೂ ರೂಪಿಸುತ್ತಾ ಬಂದಿರುವಂತ ದೇವರು ನಾನು ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾ నీ ಇರುವಂತ గర్భములోనే నిన్ను రూపిస్తూ వచ్చిన దేవుడిని నేనై ఉన్నాను. ಯೆಶಾಯ 44:21ರಲ್ಲಿ, యెషయా 44:21వ వచనం, ನಾನೇ ನಿನ್ನನ್ನು ನಿರ್ಮಿಸಿದೆನು, నేనే నిన్ను రూపించినాను, ನಾನು ನಿನ್ನನ್ನು ಮರೆತು ಬಿಡೆನು. నేను నిన్ను మరిచిపోను. ಆತನು ರೂಪಿಸಿದಂತ ದೇವರು ಹೇಳುತ್ತಾ ಇರುವಂತದ್ದು, అతన్ని రూపించిన ఆ దేవుడు చెప్తున్న విషయము. ಕೀರ್ತನೆ 95:6ರಲ್ಲಿ, కీర్తనలు 95:6వ వచనం, ಆತನು ಪಾಲಿಸುವ ಪ್ರಜೆಯಾಗಿದ್ದೇವೆ, ఆయన పరిపాలించే ఒక జనమై ఉన్నాము మనము. ಅಷ್ಟು ಒಳ್ಳೆ ದೇವರು ನಮ್ಮ ದೇವರು ಪ್ರಿಯರೇ. అంత మంచి దేవుడు మన దేవుడై ఉన్నారు. ಆ ದೇವರ ಜೊತೆಗೆ ಸಂಬಂಧವನ್ನ ಬೆಳೆಸಲು, ఆ దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలి.
ನಾವು ಇಷ್ಟವುಳ್ಳವರಾಗಿರ್ಬೇಕು. మనం ఇష్టపడాలి. ದೇವರೊಟ್ಟಿಗೆ ಕುಳಿತುಕೊಳ್ಳೋದಂದ್ರೆ ಕಷ್ಟವಾಗಿರೋ ರೀತಿನಲ್ಲಿ ಇರಬಾರದು. దేవునితో పాటు కూర్చోవాలి అంటే అది కష్టకరంగా మనకు ఉండకూడదు. ದೇವರು ಅಂದ್ರೆ ಹೇಳಿದ್ರೇನೆ ಕಹಿಯಾಗಿ ನಾವು ಇರಬಾರದು. దేవుడు అన్న వెంటనే అది చేదైన అనుభవం. ನಾನು ನಿನ್ನನ್ನು ಮರೆತು ಬಿಡೆನು, నేను నిన్ను మరిచిపోను. ನಿನ್ನ ಹೆಸರನ್ನು ಇಟ್ಟು ಕರೀತಾ ಇರುವಂತ ನಾನು ನಿನ್ನ ಯೆಹೋವನು. నిన్ను పేరు పెట్టి పిలిచే నేను నీ యెహోవా దేవుడు. ನಾನೇ ನಿನ್ನನ್ನು ರೂಪಿಸಿದೆನು, నేనే నిన్ను రూపించినాను. ತಾಯಿಯ ಗರ್ಭದಲ್ಲಿ ರೂಪಿಸುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನಾನೇ ನಿನ್ನನ್ನು ಹೆಸರಿಟ್ಟು ಕರೆದೆನು. తల్లి గర్భంలో నిన్ను రూపించక ముందే పేరు పెట్టి పిలిచిన వాడు. ನಿನಗೆ ನರೆ ಬಂದಾಗ್ಲೂ ನಾನು ನಿನ್ನ ಹೊತ್ತು ಸಾಗಿಸ್ತೇನೆ, ನಾನೇ ನಿನ್ನನ್ನು ನಿರ್ಮಿಸ್ತೇನೆ, ನಾನೇ ನಿನ್ನ ಹೊತ್ಕೊಳ್ತೇನೆ. నీకు తెల్ల వెంట్రుకలు వచ్చి నువ్వు ముసలివాడివైనా కూడా నేను నిన్ను ఎత్తుకొని నడిపిస్తాను. ಅದನ್ನು ಹೇಳುವಂತ ದೇವರು ಯಾರು ಗೊತ್ತಾ? అట్లా చెప్పే దేవుడు ఎవరు తెలుసా? ಆಕಾಶವನ್ನು ಭೂಮಿಯನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದಂತ ಸಕಲವನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದಂತ ದೇವರು. ఆకాశము భూమిని సర్వస్వాన్ని సృష్టించిన దేవుడు. ನಾವು ನೋಡುವಂತಹ ಆಶ್ಚರ್ಯ ಬೀಳುವಂತ ಸಕಲವನ್ನು ರೂಪಿಸಿದಂತ ದೇವರು ಹೇಳುವಂತದ್ದು. మనము చూసేవన్నీ చూసి ఆశ్చర్యపడే అటువంటి సృష్టిని చేసిన దేవుడు. ಕೆಂಪು ಸಮುದ್ರವನ್ನು ಎರಡಾಗಿ ವಿಭಾಗಿಸಿದಂತ ದೇವರು ಹೇಳುವಂತದ್ದು. ఎర్ర సముద్రాన్ని రెండుగా విభజించిన దేవుడు చెప్పే మాటలు. ಸಕಲ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡುವಂತ ದೇವರು ಹೇಳುವಂತ అన్ని అద్భుతాలను చేసే దేవుడు చెప్పే మాటలు. ಕೀರ್ತನೆಗಳಲ್ಲಿ ಓದುವಾಗ ಕರ್ತನೆಯ ದೇವರುಗಳಲ್ಲಿ ಆತನಿಗೆ ಸಮಾನವಾಗಿ ಯಾವ ಒಂದು ದೇವರು ಇಲ್ಲ. కీర్తనలు మనం చూసినట్లయితే మన దేవునికి సమానంగా ఉండే ఎవ్వరు కూడా లేరు. ಆತನ ಪ್ರಭಾವವು ಈ ದಿನದಲ್ಲೂ ಕುಂದಿ ಹೋಗಲಿಲ್ಲ. ఆయన ఒక ప్రభావం ఈ రోజు కూడా తగ్గిపోలేదు. ದೇವರೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧವನ್ನ ಬೆಳೆಸಿದವರು ನಾಚಿಕೆಯಿಂದ ಲಜ್ಜೆಯಿಂದ ಕೆಟ್ಟು ಹೋದದ್ದು ಚರಿತ್ರೆಯಲ್ಲೇ ಇಲ್ಲ. దేవునితో సంబంధము పెట్టుకున్న వారు సిగ్గుపడింది ఈ చరిత్రలోనే లేదు. ಆಕಾಶವು ಆತನಿಗೆ ಸಿಂಹಾಸನ, ಈ ಭೂಮಿಯು ಆತನ ಪಾದಪೀಠವಾಗಿದೆ. ఆకాశం ఆయనకు సింహాసనం, ఈ భూమి ఆయన పాదపీఠమై ఉంది. ಆತನು ಪ್ರೀತಿಯಾಗಿ ನಮ್ಮನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದಾರೆ. ఆయన ప్రేమతో మనల్ని సృష్టించినారు. ಆತನು ಮಾತನಾಡಲು ಬಯಸುತ್ತಾರೆ, మనకి మంచి చేయాలని ఇష్టపడుతున్నారు. ಆತನ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಇರಲು ಬಯಸುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఆయన మనతో కూడా ఉండాలని ఇష్టపడుతున్నారు. ಜೊತೆ ನನ್ನ ಸಂಬಂಧವನ್ನ ಬೆಳೆಸಬೇಕು, నీతో నేను ఒక సంబంధంలో ఉండాలి. ಅದಕ್ಕಾಗಿಯೇ ನಿಮ್ಮನ್ನ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದಂತದ್ದು. ఆ కారణంగానే మిమ్మల్ని సృష్టించినాను. ಅಷ್ಟು ಒಳ್ಳೆ ಸೃಷ್ಟಿಕರ್ತ ನನಗೆ, అంత మంచి సృష్టికర్త అయిన దేవుడు, ಆತನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಲಿಕ್ಕೆ ಸಮಯವಿಲ್ಲದೆ, ఆయనతో మనము మాట్లాడడానికి మనకు దగ్గర సమయం ಪಾಪದ లేదు. ಜೀವಿತಕ್ಕೆ ವಿಮೋಚಿಸಿದಂತ ವಿಮೋಚಕನಾಗಿರುವಂತವನು, మన పాపపు జీవితం నుంచి మనల్ని విడిపించగలిగిన దేవుడు. ಆತನೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧವನ್ನ ಬೆಳೆಸುವವರಾಗಿ ನಾವಿರಬೇಕು. ఆయనతో ఒక సంబంధము పెట్టుకోవడానికి మనం ఇష్టపడాలి. ಕ್ರೈಸ್ತತ್ವ ನಮ್ಮ ಹೆಸರಿನಲ್ಲ, క్రైస్తత్వము మన పేరులో లేదు, ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಇರಬೇಕು. మన జీవితంలో ఉండాలి. ಆತನೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧದಲ್ಲಿ ಇರಬೇಕು, ఆయనతో ఒక సంబంధంలో ఉండాలి. ಆ ದೇವರನ್ನ ನೋಡಿ ಹೇಳೋಣ, ದೇವರೇ ನಾನು ನಿನ್ನ ಜೊತೆಗೆ ಸಂಬಂಧದಲ್ಲಿ ಇರಬೇಕು. దేవుణ్ణి చూసి చెప్దాం, దేవా నేను నీతో ఒక సంబంధంలో ಹೆಸರಿಗೆ ఉండాలి. ಮಾತ್ರ ಕ್ರೈಸ್ತಳಾಗಿ ನಾನು ಇದ್ದು ಜೀವಿಸಿ ಸತ್ತು ಅಪ್ಪ ನಿನ್ನ ಬಳಿಗೆ ನಾನು ಇರಬಾರ್ದಪ್ಪ. పేరుకి మాత్రము క్రైస్తవురాలుగా నేను ఉండి చనిపోకూడదు దేవా. ಅಪ್ಪ ಇಲ್ಲಿಯವರೆಗೂ ನಾನು ಯಾವ ತರ ಇದ್ರೆ ದಯವಿಟ್ಟು ನನಗೆ ಕ್ಷಮಿಸಿರಿ. ఇంతవరకు నేను ఎట్లా జీవించినానో దయచేసి నన్ను క్షమించండి. ನನಗೆ ಕರುಣೆ ತೋರಿಸಿರಿ. నాకు కరుణ చూపించండి. ಅಪ್ಪ ಪರಿಶುದ್ಧ ಇಲ್ಲ ಅಪ್ಪ, పరిశుద్ధము లేదు. ಅದೇ ದೇವರೇ ನೀನು ಪರಿಶುದ್ಧನು ಪರಿಶುದ್ಧನು ಪರಿಶುದ್ಧನೆಂದು ಕರೆಯಲ್ಪಡುವಂತ ನನ್ನ ತಂದೆ, పరిశుద్ధుడా 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 అని పిలువబడిన నా తండ్రి, ಅಪ್ಪ ನನಗೆ ದಯೆ ತೋರಿಸಿರಿ. నా మీద దయ చూపించండి. ಅಪ್ಪ ನಿನ್ನ ಜೊತೆಗಿರುವಂತ ಸಂಬಂಧ ನನಗೆ ಬೇಕು. నీతో ఉండాల్సిన సంబంధం నాకు కావాలి. ಈ ಲೋಕಕ್ಕಾಗಿ ನಿನ್ನನ್ನು ನಾನು ಕಳೆದುಕೊಳ್ಳಬಾರದು. ఈ లోకం కోసము నిన్ను పోగొట్టుకోకూడదు దేవా. నేను ಅಪ್ಪ ನನಗೆ ದಯೆಯನ್ನು ತೋರಿಸಿರಿ. నా మీద దయ చూపించండి తండ్రి. ತಾಯಿಯ ಗರ್ಭದಲ್ಲಿ ಗರ್ಭವಾಗಿ ರೂಪಿಸುವಾಗಲೇ, తల్లి గర్భంలో నన్ను రూపించేటప్పుడే ನಮ್ಮನ್ನು ಸುಂದರವಾಗಿ ರೂಪಿಸಬೇಕು ಅಂತ ಹೇಳಿ మనల్ని సుందరంగా రూపించాలి అని చెప్పి ಆ ರೀತಿಯಾಗಿ ರೂಪಿಸಿದಂತ ದೇವರು ನಮ್ಮ ఆ ದೇವರಾಗಿದ್ದಾರೆ. విధంగా రూపించిన దేవుడు మన దేవుడై ఉన్నారు. ನಮ್ಮನ್ನು ನೋಡಿ ಯಾರು ನಮಗೆ ಸರಿ ಇಲ್ಲ ಬೇಡದ ಮಾತುಗಳನ್ನು ಹೇಳುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೀನು ನನಗೆ ಅಮೂಲ್ಯನು ಎಂದು ಹೇಳುವಂತ ದೇವರು ನಮ್ಮ మనల్ని చూసి నువ్వు సరిలేవు అని చెప్పే ఈ లోకం ఉండగా దేవుడు నువ్వు నాకు ఎంతో అమూల్యమైన వ్యక్తి అని చెప్పిన దేవుడు ಈಗಲೂ ನಮ್ಮನ್ನು ನೋಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు కూడా మనల్ని చూస్తున్నారు. ನಾವು ಕೂತ್ಕೊಳ್ಳುವುದು, మనం కూర్చోవడము, ಎದ್ದೇಳುವುದು, లేచి నిలబడము, ಹೋಗುವುದು, పోవడము, ಮಲಗುವುದು, పడుకోవడము, ಎದ್ದೇಳುವುದು, లేవడము ಎಲ್ಲವನ್ನು ನೋಡುವಂತ ದೇವರು, అన్ని గమనించే దేవుడు, ಪ್ರೀತಿಸುವಂತ ದೇವರು, ప్రేమించే దేవుడు.
ఉండగాని ఉండులకు కన్నులకు మరుగై నీ ఉండాలేనయ్యా. విండగాని ఉండులకు కన్నులకు మరుగై నీ ఉండాలేనయ్యా. విచిత్రముగా నిర్మించితివే ఆశ్చర్యమే అడుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివే ఆశ్చర్యమే అడుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నన్ను కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నేలేచియుండుట, కూర్చుండుట నేలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. 3.5 ವರ್ಷ 3.5 ಸಂವತ್ಸರಾలు ತನ್ನ ಜೊತೆಗೆ ಸಂಬಂಧದಲ್ಲಿ ఆయనతో సంబంధములో ಪೇತ್ರವನ್ನ ದೇವರು ಇಟ್ಟಿದ್ರು. పేతురుని దేవుడు పెట్టాడు. ಆದ್ರೆ ಆ ಒಂದು ಶಿಲುಬೆಯ ಸಮಯ ಬಂದಾಗ అయితే ఆ సిలువ సమయం వచ్చినప్పుడు ಪೇತ್ರನು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ದೇವರನ್ನು ನಿರಾಕರಿಸಿದ. పేతురు ఆయన్ని నాకు ఆయన తెలియదు అని చెప్పాడు. ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಎದ್ದು ಬಂದು పునరుత్థానం పొందుకుని యేసు ప్రభు లేచి ಪೇತ್ರನ ಬಳಿಗೆ ಹೋಗಿ పేతురు దగ్గరికి వెళ్ళి ಆತನ ಬಳಿಗೆ ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತಾರೆ. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్నను అడుగుతున్నా, ಪೇತ್ರ ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸ್ತೀಯಾ? పేత్రా నన్ను ప్రేమిస్తున్నావా? ಆತನ ಹೇಳ್ತಾನೆ ಹೌದು. అప్పుడు ఆయన చెప్తాడు అవును. ತಿರುಗಿ ಕೇಳ್ತಾರೆ, ಪೇತ್ರ ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸ್ತೀಯಾ? మరలా పేతురు నన్ను ప్రేమిస్తావా? ಆತನ ಹೇಳ್ತಾನೆ ಹೌದು. మరలి ఆయన చెప్తాడు అవును. ತಿರುಗಿ ದೇವರು ಕೇಳ್ತಾರೆ, మరలా దేవుడు అడుగుతున్నాడు, ಡು ಯು ರಿಯಲಿ ಲವ್ ಮೀ? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ನೀನು ನಿಜವಾಗ್ಲೂ ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸ್ತೀಯಾ? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ಆಗ ಆತನ ಹತ್ತು ಬಿಟ್ಟ. అప్పుడు ఆయన ఏడ్చాడు, ದೇವರೇ, ಅದು ನಿಮಗೆ ಗೊತ್ತು ಸ್ವಾಮಿ. దేవా అది నీకు తెలుసు దేవా, ನನ್ನ ಬಲಹೀನತೆ ನಿನಗೆ ಗೊತ್ತು ಸ್ವಾಮಿ. నాకుండే బలహీనతలు నీకు తెలుసు, ನಾನು ಬಿದ್ದು ಹೋಗುವುದು ನಿನಗೆ ಗೊತ್ತು ಸ್ವಾಮಿ. నేను పడిపోవడము నీకు తెలుసు, ನೀನೇ ಸಹಾಯ ಮಾಡಬೇಕು ದೇವರೇ నువ్వే నాకు సహాయం ಎಂಬುದಾಗಿ చేయాలి ಆತನು దేవా. ಕೇಳಿಕೊಂಡ. అలా అని పేతురు ಪ್ರಿಯ అడిగాడు. ದೇವ ಜನರೇ, ప్రియ దేవుని ಇವತ್ತು ప్రజలారా, ಸ್ಪಷ್ಟವಾಗಿ ದೇವರು ನಮ್ಮ ಸಂಗಡ ఈ ಮಾತಾಡಿದ್ದಾರೆ. రోజు దేవుడు ఎంతో స్పష్టంగా ದೇವರಿಗೂ మాట్లాడాడు. ನಮಗೂ ಇರುವಂತ ಸಂಬಂಧ దేవునికి మాకు ఉండే ఒక ಅದು సంబంధం ತುಂಬಾ ಮುಖ್ಯವಾದ, అది చాలా ప్రాముఖ్యమైనది, ಎಲ್ಲದಕ್ಕಿಂತ ತುಂಬಾ ಮುಖ್ಯವಾದ. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. ಕಳೆದ ಈ ಒಂದು ಹೋದಂತ ವಾರದಲ್ಲಿ ఆ గడిచిన వారములో ಎಸ್ರಾ ಸರ್ಗುಣಂ ಅನ್ನುವಂಥ ಒಬ್ಬ ಒಳ್ಳೆ ದೇವ ಸೇವಕರು, ఎస్రా అనే ఒక దేవ సేవకులు ECI ಇವಾಂಜಲಿಕಲ್ ಚರ್ಚಸ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಎಂಬುದಾಗಿ 3,000ಕ್ಕಿಂತ ಹೇರಾಳವಾದ ಸಭೆಗಳನ್ನ అయితే ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದವರು. 3,000 కంటే అత్యధికముగా సంఘములు స్థాపించిన ఆ సేవకులు ಅವರು 3 ಹೇಳಿಕೆಯನ್ನ ಹೇಳ್ತಾರೆ. వాళ్ళు 3 మాటలను చెప్తున్నారు. ಗಾಡ್ ಈಸ್ ಫಸ್ಟ್, దేవుడు మొదటిగా, ದೇವರು ನನಗೆ ಪ್ರಮುಖ. దేవుడు నాకు చాలా ప్రాముఖ్యము. ಸೆಕೆಂಡ್, ಇತರರು ಪ್ರಮುಖ. ಇತರರು రెండోదిగా దాన్ని వెంబడించే వాళ్ళు ప్రాముఖ్యం. ಮೂರನೇದಾಗಿ ನಾನು ನನ್ನದು. మూడోదిగా నేను నాది. ದೇವರನ್ನು ಆತನ ಸಂಬಂಧವನ್ನು ಮೊದಲೇ ಇಟ್ಟಂತ ಅವರು దేవుడు దేవుని సంబంధాన్ని మొదటిగా పెట్టిన ఆయన ಇವತ್ತು ದೊಡ್ಡ ಸಾಧನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ఈ రోజు పెద్ద ఒక సాధనను చేసి ಸಾವಿರ ఉన్నారు. ಸಾವಿರ ಗಟ್ಟಲು ಸೇವಕರುಗಳು
వేల గట్టల ఒక సేవకులను తయారించారు. 3 ದಿನಗಳಾಗಿ ಅವರ ಒಂದು ಮರಣದ ಕುರಿತಾಗಿ ದುಃಖ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే 3 రోజులుగా ఆయన మరణము గురించి దుఃఖపడుతున్నారు. ತಮಿಳುನಾಡಿನ ಸಿಎಂ ಕೂಡ ಮುಖ ಸ್ಟಾಲಿನ್ ಅವರು ಕೂಡ ಅವರ ಒಂದು ಶವವನ್ನು ಹೋಗಿ ಆ ಕುಟುಂಬವನ್ನು ಸಂತೈಸಿದ್ದಾರೆ. అయితే తమిళనాడు నుండి సీఎం వాళ్ళు కూడా వెళ్ళి ఆ ఇంటికి వాళ్ళని ఆదరించి వచ్చారు. ದೇವರ ಜೊತೆಗಿರುವಂತ ಸಂಬಂಧ దేవుని తోడు ఉండే ఆ ఒక సంబంధము ದೊಡ್ಡ ಒಂದು ಸಾಧನೆಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸ್ತದೆ. అది ఒక పెద్ద సాధనలో ಇವತ್ತು మమ్మల్ని ಒಂದು ವೇಳೆ నడిపిస్తుంది. ನಾವು ಕೇಳುವಾಗ ನಮಗೆ ಗೊತ್ತಿರೋದು ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ಅನುಭವದು. అయితే ఈ రోజు మేము వినే సమయంలో అది మాకు తెలుసు అని మేము ದೇವರಿಗೂ ನಮಗಿರುವಂತ ಸಂಬಂಧ ಅವರಿಗೂ ನಮಗೂ ಮಾತ್ರ ಗೊತ್ತು. అయితే దేవునికి మాకుండే సంబంధము ఆయనకు మాత్రమే తెలుసు. ಯಾಕೋಬನಿಗೆ ದೇವರ ಸಂಗಡ ಸಂಬಂಧ ಇದ್ದಿದ್ದು ಯಾಕೋಬನಿಗೂ ಗೊತ್ತು, ದೇವರಿಗೂ ಗೊತ್ತು. అయితే యాకోబుకు దేవునికి ఉండే సంబంధము యాకోబుకు తెలుసు, దేవునికి ಯಾಕಂದ್ರೆ కూడా ಆತನು తెలుసు. ಪ್ರಾರ್ಥನೆಯಿಂದಲೇ ಬಂದವನು. ఎందుకంటే ఆయన ప్రార్థనతోనే ಅವನು వచ్చినవాడు. ಗರ್ಭದಲ್ಲಿ ಇರುವಾಗಲೇ ಆತನ ತಾಯಿ ರೆಬೆಕಾಲಲ್ಲಿ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾಳೆ. తల్లి గర్భములో ఉండే సమయంలోనే తల్లి రెబెకా వెళ్ళి ಆ దేవుని సముఖంలో ಆಗ ప్రార్థన చేసింది. ದೇವರು ರೆಬೆಕಾಲ್ಗೆ ಹೇಳ್ತಾರೆ, ನಾನು ಯಾಕೋಬನ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ. అప్పుడు దేవుడు రెబెకాకి చెప్తున్నాడు, నేను యాకోబుని ఎన్నుకున్నాను. ದೇವರಿಂದ ಆರಿಸಿಕೊಳ್ಳಲ್ಪಟ್ಟವನೇ ಆತನು. దేవుని నుండి ఎన్నుకోబడిన యాకోబే. ಆದರೂ ಜೀವನದ ಹಲವಾರು ಹಾದಿಗಳಲ್ಲಿ ಆತನು ಹೋದಾಗ అయితే ఆయన జీవితంలో అనేక మార్గములో వెళ్ళే ಹಲವಾರು సమయంలో ಸಮಸ್ಯೆಗಳು ಬಂದಿತ್ತು. అనేక సమస్యలు వచ్చాయి. ಆದರೆ ಒಂದು ಸಮಯ ಬಂತು, అయితే ఒక సమయం వచ్చింది. ಎನ್ಕೌಂಟರ್ ವಿತ್ ಗಾಡ್, ದೇವರ ಜೊತೆಗೆ ಒಂದು ಎನ್ಕೌಂಟರ್. అయితే దేవుని తోటి ఆ ఒక సమయం వచ్చింది. ಬಲಗೈಯನ್ನು ಎತ್ತಿ మీ కుడి చేతుల ದೇವರ పైకి ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. దేవుని సముఖంలో ప్రార్థన ದೇವರೇ, ನಿನ್ನ చేద్దామా? ಸಂಬಂಧವನ್ನು ನಾನು ಕಳ್ಕೋಬಾರದು. దేవుడా, నీ సంబంధాన్ని నేను I need పోగొట్టుకోకూడదు. your relationship. నాకు నీ సంబంధము కావాలి. I want to come close to you, Lord. నేను నీకు ఇంకో దగ్గరికి రావాలి. ಯಾವ ಸಂಬಂಧವೂ ಕೂಡ ఏ ఒక సంబంధము ನಿನ್ನ కూడా ಸಂಬಂಧವನ್ನ ಮುರಿತು ಬಿಡಬಾರದಪ್ಪ. నీ యొక్క సంబంధాన్ని విరగొట్టకుండా చూసుకో. ನನ್ನನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ నన్ను ಸ್ವಾಮಿ. సమర్పిస్తున్నాను దేవా. ನನ್ನನ್ನು ಸಮರ್ಪಿಸ್ತಾ నన్ను ಇದ್ದೇನೆ ಅಪ್ಪ. సమర్పిస్తున్నాను దేవా. ಪರಿಶುದ್ಧನಾದ ಒಳ್ಳೆ ಕರ್ತನೆ, పరిశుద్ధమైన ప్రేమైన ಈ ವಾರಾಂದ್ರೆ ಈ ಸಮಯಕ್ಕಾಗಿ ఈ ಸ್ತೋತ್ರಪ್ಪ. యొక్క ఆరాధనకి ఒక ದೇವರೇ, సమయానికి ನಮಗೆ స్తోత్రాలు. ಕಲಿಸಿಕೊಟ್ಟಿನ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ దేవుడా, మా ಸ್ತೋತ್ರ. కొరకై మీకు పంపించిన మీ ನಮ್ಮನ್ನು వాక్యం కొరకై మీకు ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಾ ಇದ್ದೇವೆ స్తోత్రాలు. ಅಪ್ಪ. మమ్మల్ని అర్పిస్తున్నాము ನಿನ್ನ తండ్రి. ಪ್ರೀತಿ ದೊಡ್ಡದು మీ ಸ್ವಾಮಿ. ప్రేమ చాలా గొప్పది ನಿನ್ನ దేవా. ಕೃಪೆಯ ದೊಡ್ಡದಪ್ಪ. మీ కృప ఎంతో ನಿನ್ನ ಒಂದು గొప్పది. ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ ನಮ್ಮ ಮೇಲಿರುವಂತ ಎದುರು ನೋಡುವಿಕೆ ತುಂಬಾ ದೊಡ್ಡದು మా ಸ್ವಾಮಿ. పైన నీ యోచన ఉండేది చాలా ಆದ್ರೆ గొప్పది. ನಾವು ನಿಮ್ಮ ಜೊತೆಗೆ ಸಂಬಂಧದಲ್ಲಿ ನಾವು ಕೊರತೆ ಉಳ್ಳವರಪ್ಪ. అయితే నీతో ఉండే ఆ సంబంధములో చాలా ನಮಗೆ తక్కువగా ಸಹಾಯ ఉన్నాము ప్రభా. ಮಾಡು ಸ್ವಾಮಿ. మాకు సహాయము చేయండి ಸಹಾಯ దేవా. ಮಾಡು ದೇವರೇ. మాకు సహాయము చేయండి ಇನ್ನು దేవా. ನಿನ್ನ ಸಂಬಂಧದಲ್ಲಿ ಇನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಬರಬೇಕಪ್ಪ. నీతో ఉండే ఆ సంబంధములో ఇంకా ఎక్కువగా రావాలి దేవా. ಪೇತ್ರನ ಹಾಗೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. పేతురు వలె మేము ప్రార్థన ದೇವರೇ, ನಮಗೆ చేస్తున్నాము ಸಹಾಯ ప్రభా. ಮಾಡು ದೇವರೇ. దేవా, మాకు సహాయము చేయండి. ನಿಮಗೆ ಗೊತ್ತಪ್ಪ ನಮ್ಮ ಜೀವನ, మీకే తెలుసు దేవా మా జీవితం. ನಮ್ಮ ಪರ್ಸನಲ್ ನಿಮ್ಗೆ ಗೊತ್ತು మా ಸ್ವಾಮಿ. వైಯಕ್ತಿక జీవితం మీకే తెలుసు ನಮ್ಮ దేవా. ಬಲಹೀನತೆ ನಿಮಗೆ ಗೊತ್ತು మాకుండే ಸ್ವಾಮಿ. బలహీనతలు మీకే ಕೆಲವು తెలుసు. ಸಮಯಗಳಲ್ಲಿ ಬಿದ್ದು ಹೋಗ್ತೇವೆ, కొన్ని సమయంలో పడిపోతాం. ಕೆಲವು ಸಮಯ ಹಿಂಜಾರಿ ಹೋಗ್ತೇವೆ, కొన్ని సమయంలో వెనక్కి తిరిగి ಕೆಲವು పోతాం. ಸನ್ನಿವೇಶಗಳಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನ ನಾವು ನಿರಾಕರಿಸಿಬಿಡ್ತೇವೆ. కొన్ని సమయంలో మిమ్మల్ని నిరాకరిస్తాం Forgive దేవా. us, Lord. మమ్మల్ని క్షమించండి దేవా. ನಮ್ಮನ್ನ ಕ್ಷಮಿಸಿ ಬಿಡಪ್ಪ. మమ్మల్ని క్షమించండి. ನಮ್ಮನ್ನ ನಾಲ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ. మమ్మల్ని మీ యొక్క నియంత్రణకి ಇನ್ನು ఇస్తున్నాం. ನಮ್ಮನ್ನ ಸಂಬಂಧ ಬಲಗೊಳ್ಳಲಿ ಸ್ವಾಮಿ. ఇంకా మీ యొక్క సంబంధం బలపొందాలి ನಮ್ಮನ್ನು దేవా. ಸಂಪೂರ್ಣವಾಗಿ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ. మమ్మల్ని సంపూర్ణంగా ನನ್ನ సమర్పిస్తున్నాము ವಾಕ್ಯ దేవా. ಹಂಚಿಕೊಂಡ ಪ್ರಿಯ ಆಶಾ ಅವರನ್ನ ನೀನು ಆಶೀರ್ವದಿಸು. మీ వాక్యాన్ని పంచుకున్న పాస్టర్ని మీరు ఆశీర్వదించండి. ಭಾಷಾಂತರ ಮಾಡಿದ ರಿಮಕ್ ಅವರನ್ನ ಆಶೀರ್ವದಿಸು ಸ್ವಾಮಿ. ఆ భాషాంతరం చేసిన ఒక శ్రీమకాన్ని మీరు ఆశీర్వదించండి. ಇನ್ನು ಹೆಚ್ಚೆಚ್ಚಾಗಿ ಅವ್ರು ನಿಮಗೋಸ್ಕರ ಉಪಯೋಗ ಆಗಲಿ ಅಪ್ಪ. ఇంకా అత్యధికముగా మీకు ಇವತ್ತು ಆರಾಧನೆಗೆ ಮತ್ತೆ ಎಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವದಿಸಿರಿ ಅಪ್ಪ. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ನಿನ್ನ ఒక్కరిని మీరు ಪ್ರಸನ್ನತೆ ఆశీర్వదించండి. ಅವರು ನಡೆಸಲಿ మీ యొక్క ಕರ್ತನೆ. ప్రసన్నత వాళ్ళు నడిపించాలి ಈ దేవా. ಒಂದು ಅಪ್ಪ 9ನೇ ತಿಂಗಳನ್ನು ಮುಗಿಸಲಿರುವಂತ ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ ఈ ಇರುವಾಗ 9వ నెల ముగించే ఈ ఒక సమయంలో 10ನೇ ತಿಂಗಳು ಒಂದು ದೊಡ್ಡ ಆಶೀರ್ವಾದದ ಪ್ರಾರಂಭ ಆಗಲಿ 10వ ಸ್ವಾಮಿ. నెల ఒక పెద్ద ఆశీర్వాదంగా ಒಬ್ಬೊಬ್ಬರ అందరికీ ಜೀವನದಲ್ಲಿ ఉండాలి. ನಿನ್ನ ಕೃಪೆಯೂ ಇರಲಿ ಅಪ್ಪ. ఒక్కొక్కరి జీవితంలో నీ కృప ఉండాలి ಶರೀರದಲ್ಲಿ దేవా. ಆರೋಗ್ಯ ಉಂಟಾಗಿರಲಿ, శరీరములో నీ ఆరోగ్యం ಕುಟುಂಬದಲ್ಲಿ ఉండాలి. ಬಿಡುಗಡೆ ಉಂಟಾಗಿರಲಿ, కుటుంబంలో ఒక విడుదల ಕುಟುಂಬದಲ್ಲಿ ఉండాలి. ನಿನ್ನ ಸಮಾಧಾನ ಇರಲಿ వాళ్ళ ಅಪ್ಪ. కుటుంబంలో ఒక సమాధానం ಎಲ್ಲ ఉండాలి. ಸಾಲದ ಸಮಸ್ಯೆಗಳು ఉండే అన్ని అప్పు బాధలు ಎಲ್ಲ ನೀಗಿ ಹೋಗಲಿ ಯೇಸುವಿನ అన్ని ನಾಮದಲ್ಲಿ. వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ಎಲ್ಲ ప్రభు. ಮನಸ್ಸಿನ ಅಸಮಾಧಾನಗಳು మనసులో ఉండే అన్ని ಎಲ್ಲ అసమాధానమైన ನೀಗಿ కార్యములు ಹೋಗಲಿ ಸ್ವಾಮಿ. అన్ని వెళ్ళిపోవాలి ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ప్రభు. ನಿನ್ನ ಸಮಾಧಾನ ಇರಲಿ, కుటుంబంలో మీ సమాధానము ನೀನು ಕೊಟ್ಟ రావాలి. ವಾಗ್ದಾನಗಳು ನೆರವೇರಲಿ మీరు ఇచ్చిన ಸ್ವಾಮಿ. వాగ్దానాలను నెరవేరాలి ಆಳ್ವಿಕೆಗೆ ప్రభు. ಎಲ್ಲರೂ ಸಮರ್ಪಿಸ್ತಾ మీ ಇದ್ದೇವೆ. యొక్క నడిపింపుకు అందరినీ ನಿಮಗೆಲ್ಲ ಸ್ತುತಿ ಘನತೆ ಮಹಿಮೆ అన్ని ಸಲ್ಲಿಸ್ತೇವೆ. స్తుతి ఘన మహిమలు ನಮ್ಮ చెల్లిస్తున్నాం ರಕ್ಷಕನು ప్రభు. ಒಡೆಯನಾದ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ మా ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ రక్షకుడు ಒಳ್ಳೆಯ ప్రభు అయిన ತಂದೆ. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ಆಮೇಲೆ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳೋಣ. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು,
ನನ್ನ ಸರ್ವೇಂದ್ರಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಆಮೇಲೆ ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಅನಿತ್ಯ ಐಕ್ಯತೆಯು ಎಲ್ಲರ ಸಂಗಡ ಇದ್ದು ದೇವರ ಒಂದು ಸಂಬಂಧದಲ್ಲಿ ರಿಲೇಶನ್ಶಿಪ್ಪನ್ನು ಇನ್ನೂ ಬಲಪಡಿಸಿ ನಡೆಸಲಿ. ಆಮೇನ್, ಆಮೇನ್, ಆಮೇನ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಕರ್ತನ ನಿಮ್ಮ ಎಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್, ಪ್ರೈಸ್.